చితికం నా జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. ఆమేన్. సమయానుకూలతను బట్టి దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనందరం కొరకు కొంత సమయము దేవుని మాటలు వినట కొరకు సిద్ధపడదాం. పరిశుద్ధ లేఖనాలలో ఉన్నటువంటి మాటలను మనం వివరిస్తూ ఉన్నప్పుడు ఆ మాటలలో ఉన్నటువంటి పరమార్థము మనందరికీ అర్థమవులాగున ఈ లోకములు మనము జీవిస్తున్నటువంటి జీవితంలో మనకు వస్తున్నటువంటి ప్రతి సమస్య నుంచి దేవుడి విడుదల కలిగించాలని, ఉన్నత స్థలములో ఉన్న దేవుడు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన దేవుడు మనందరి బ్రతుకులను వెలుగుమయముగా మార్చాలని అందరం కూడా శ్రద్ధగా కొద్ది మాటలు ధ్యానించుకొని ప్రార్థన చేసుకుందాం. అందరము చాలా జాగ్రత్తగా బైబిల్ గ్రంథాన్ని ధ్యానించటానికి సిద్ధపడదాం. ఎందుకంటే ఇక్కడ ఆలోచించి గమనించినప్పుడు కొన్ని విషయాలు చూసినప్పుడు లోకంలోనికి మనుషుడు వచ్చిన తర్వాత మనుషుని యొక్క జీవితము చాలా విధములుగా అభివృద్ధిలోనికి వస్తూ ఉంటుంది. కొన్ని విధాలుగా చూసినప్పుడు బలహీనతలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఎందుకు ఇలా జరగాలి, ఇలా జరగటానికి గల కారణాలు ఏంటివి అనేది మనం ఆలోచించాలి. సత్యమును మనందరం కూడా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. సత్య సంబంధమైనటువంటి జీవితంలో మనము జీవించవలసిన వారమై ఉన్నాం. నిత్య జీవమును మన కోసము దేవుడు ఇవ్వాలని, మనందరినీ పరలోక రాజ్యంలోనికి పంపించాలని, పరలోక సంబంధమైనటువంటి దీవెనలతో మనల్ని నింపాలని కృపగలిగిన దేవుడు మనందరి కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఆలోచించవలసిన మనము ఆయన కోసం సిద్ధపడి ముందుకు పోతున్నటువంటి దినాలలో ఉన్నాం. అయితే అక్కడ జరిగినటువంటి ఒక సంఘటన మనం జాగ్రత్తగా గమనిద్దాం. బైబిల్ గ్రంథంలో నుంచి ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 12వ అధ్యాయము 12వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. అందుచేత పరలోక నివాసులారా సంతోషించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ, అపవాది తనకు సమయము కొంచెమేనని తెలుసుకొని బహు కోదము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పెను. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరము కూడా శ్రద్ధగా దేవుని మాటల్లోనికి వెళదాం. ఈ యొక్క ఉపవాస కూడిక యొక్క పరమార్థంలోనికి మనం వెళ్ళినప్పుడు ఈ యొక్క ఉపవాస కూడిక యొక్క పరిస్థితులు మనం ఒకసారి చూసినప్పుడు కొన్ని విషయాలు మనం జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే జరుగుతున్నటువంటి దినాలను మనం చూసినప్పుడు దేవుని కొరకు బ్రతకాలన్న ఆశ కంటే లోకములో జీవించాలన్న ఆశ మనసుల్లో ఎక్కువైపోతుంది రోజుల్లో. ఎందుకు దేవుని కొరకు బ్రతకాలన్న ఆశ తగ్గిపోతుంది, లోకం కొరకు బ్రతకాలన్న ఆశ పెరిగిపోతుందంటే దేవునిలో ఉన్నటువంటి ఉద్దేశాలు మనుషులకు తెలియటం లేదు. లోకములో ఉన్నటువంటి ఉద్దేశాలు మనుషులు ఆలోచిస్తూ ఉన్నారు. బాగా గమనించండి. ఇక్కడ రాయబడిన సందర్భాన్ని మనం చూసినప్పుడు
పరలోక నివాసులారా సంతోషించుడి, ఉత్సహించుడి అని రాయబడింది. అంటే పరలోకంలో ఎవరున్నారు ఇక్కడ? ఇక్కడ పరలోకంలో ఎవరున్నారమ్మా? ఆ దేవుడు, దేవుని దూతలు ఉన్నాయి. ఇప్పుడు వాటికి సంతోషం అంట. ఎందుకు వాటికి సంతోషం? పరలోకంలో ఉన్న దేవుని దూతలకు సంతోషం అని రాయబడింది అక్కడ. పరలోకమా, చదవండి అమ్మ మాట. పరలోక నివాసులారా ఉత్సహించుడి. పరలోకమా, పరలోకములో ఉన్నటువంటి నివాసం చేసేటువంటి వారలారా ఉత్సాహం చెయ్యండి అన్నారు. అసలు పరలోకానికి, పరలోకంలో ఉన్నటువంటి నివాసులకు ఉత్సాహం దేనికి, సంతోషము దేనికి అని మాట్లాడుతున్నాడంటే, అక్కడ సంతోషం అన్నది ఇంకొకలకు దుఃఖము అన్నాడు. భూమి సముద్రమా మీకు శ్రమ. ఆకాశ మహాకాశములు కలిగించిన దేవుడు, మహాకాశములకు పైగా ఆశీనుడైనటువంటి దేవుడు మాట్లాడుతున్న మాట. ఏమని మాట్లాడుతున్నాడంటే, ఎవరో కొందరికి సంతోషం అంటున్నాడు, ఎవరో కొందరికి దుఃఖం అంటున్నాడు, శ్రమ అంటున్నాడు. శ్రమను తప్పించడం దేవుని వల్ల అవుద్దా కాదా? బాగా ఆలోచించాలి. శ్రమను తప్పించటం దేవుని వల్ల అవుద్దా కాదా? అవుద్ది. ఇప్పుడు సంతోషాన్ని తీసివేయటం దేవుని వల్ల అవుద్దా కాదా? అవుద్ది. ఇప్పుడు ఎవరికి సంతోషం అంటున్నాడు? పరలోకమా, పరలోక నివాసులారా మీకు సంతోషం అన్నాడు. అంటే పరలోకములు ఎవరున్నాడు అప్పటి వరకు? దేవుడు ఉన్నాడు. బాగానండి, దేవుడు ఉన్నాడు. దేవుడు పరలోకములో ఉన్నప్పుడు, దేవుడు పరలోక రాజ్యంలో నివాసం చేస్తున్నప్పుడు, దేవుడు ఉన్నటువంటి రాజ్యము సంతోషించదగినదా, బాధపడదగినదా? అంతే కదా. అయితే ఇక్కడ మాట్లాడిన మాటను మనం చూసినప్పుడు, అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా, చదవండి, ముందు నుంచి చదవండి అన్నమాట. బాగానండి, ఇక్కడ 10 నుంచి చదవండి అమ్మ. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగూ చెప్పుట వింటిని, రాత్రింబగలు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు, శక్తియు, రాజ్యమును మన దేవుని బాగానండి. పరలోకములో ఉన్న సందర్భాన్ని 10వ వచనంలో జాగ్రత్తగా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, ఇక్కడ మనం చదివినప్పుడు ఏమని రాయబడిందంటే, మరియు గొప్ప స్వరము పరలోకమందు ఇలాగూ చెప్పుట వింటిని. ఎక్కడ చెప్తుంది ఆ స్వరము? ఏమని చెప్తుందంట? రాత్రింబగుళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైనా. రాత్రింబగుళ్ళు అంటే వాడు అక్కడ నివాసము చేయుచున్న ఒకడున్నాడు. వాడికి అక్కడ ఏం పని? వాడు అక్కడ అసలు ఉండొచ్చా? ఇప్పుడు మనము ఊహించిన ఊహల ప్రకారం చెప్పుకుంటే వాడు ఉండకూడదు, కానీ వాడు ఆడున్నాడు. వాడు ఏం చేస్తున్నాడు రాత్రింబగుళ్ళు? ఎవరి మీద? ఎవరి మీద? పరలోకములో ఉన్నటువంటి వాళ్ళ మీద నేరం మోపుతున్నారు. ఏమని నేరం మోపుతున్నాడు? ఎవరికి చెప్తున్నాడు? దేవుని దగ్గరికి వెళ్ళి వీళ్ళ మీద నేరాలు చెప్తున్నాడు. ఇప్పుడు వీళ్ళు పరలోకములో ఉన్నటువంటి వాళ్ళు చేసే పని ఏంది? దేవుణ్ణి స్తుతించటం. ఎక్కడుందంటే యెషయా గ్రంథం 6వ అధ్యాయంలోకి వెళ్ళి చదువుకొని బైబిల్ సున్నితంగా ఎరగాలి మీరు. పరలోకంలో ఉన్నటువంటి వాళ్ళు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. వారికి అక్కడ ఏముండదని చెప్పారు? పరలోకంలో మీరు ప్రకటన గ్రంథం మొత్తం చదువుకున్నప్పుడు ఏం రాయబడింది? ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, దుఃఖం ఉండదు, ఏదన ఉండదు, ఏడుపులు ఉండవు అన్నాడు. కానీ ఇక్కడ పరలోకమా, పరలోక నివాసులారా మీరు సంతోషించండి అంటే, అంతకుముందు వాళ్ళకి సంతోషం లేదా? ఆలోచించాలి. అంతకు మునుపు వాళ్ళకి సంతోషం ఉందా లేదా? అపవాది వారి మధ్యన ఉన్నప్పుడు వాళ్ళకి ఏముండదు. ఆమేన్.
బాగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఎందుకు వాళ్ళకి సంతోషం లేదంటే, ఈ అపవాది ఏం చేస్తున్నాడంట, ప్రతిరోజు రాత్రింపగలని రాయబడింది అక్కడ. రాత్రి, పగులు వాడికి నిద్ర పట్టదు, అందరికి నిద్ర పట్టుద్ది. వాడికి అసలు నిద్రే ఉండదు, అందరికి నిద్ర ఉంటది. వాడికి అసలు ఆకలేదు, అందరికి ఆకలేస్తది. వాడికి అసలు తీరికే ఉండదు, అందరికి తీరికుంటది. అర్థమైందక్క? మీరు అప్పుడప్పుడు అలిసిపోయినప్పుడు ఒక గంట రెస్ట్ తీసుకోవాలనుకుంటాడు. వాడికి రెస్ట్ ఉండదు. ఎందుకు ఉండదు రెస్ట్? వాడి పని ఏంది? ఇప్పుడు రెస్ట్ ఉండదంటాను. అంటే రెస్ట్ అంటే విశ్రాంతిది. ఇప్పుడు మీరు ఉదయం వెళ్ళి సాయంత్రం దాకా తిరిగి వస్తారక్క. ఏదో పొలం పనికి వెళ్తారు, ఏదో ఒక పనికి వెళ్తారు. వెళ్ళొచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఒక గంటతో రెస్ట్ తీసుకోవాలనుకుంటారా లేదా? ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలనుకుంటారు. కానీ ఈడికి రెస్ట్ ఉండదంట. ఎందుకని? వాడికి రెస్ట్ ఉండకపోవడానికి వాడికి కూడా నీరసం వత్తదా రాదా? ఆ? ఎలాగంటే మనం అర్థం కొట్టడానికి చెప్తాను. కొంతమంది కొన్ని విషయాలు తెలుసుకుంటారు. కొన్ని విషయాలంటే ఈ చెడో మంచో మనకు వద్దరు. కొన్ని విషయాలు తెలుసుకున్నప్పుడు ఏం చేస్తారంటే, ఉదయం నుంచి సాయంకాలం దాకా కష్టపడి పని చేసి ఇంటికొచ్చిన తర్వాత, అక్కడెక్కడో పొలంలోనో పని చేసే దగ్గర ఏదో ఒక మాట ఇంటారు. వీళ్ళ చెవుని పట్టుద్ది. ఇంటికొచ్చి ఆ యొక్క క్యారేజ్ గాని, ఆ యొక్క బట్టలు గాని ఇంటిలో పెట్టి కుదార్తంగా నీళ్ళు తాగి కూర్చోదు. అది ఆడ ఇసిరేసి ఎమ్మట వెళ్ళిపోతారు వాళ్ళ దగ్గరికి. ఇదిగో వాళ్ళు నీ గురించి ఇలా అనుకుంటున్నారా ఆడని చెప్పటానికి. ఇప్పుడు ఇంటికి కుదార్తంగా వచ్చిన వాడు ఇంటి దగ్గర కూర్చోవాలి, ఇంటికాడ పనులు చేయాలి, పిల్లలతో తల్లితో మాట్లాడాలి, ఇంటిలో ఉన్న వాళ్ళ సమస్యలు చూసుకోవాలి. పని నుంచి వచ్చిందో రాలేదో ఆ యొక్క వస్త్రాలన్నీ, ఆ వస్తువులన్నీ అక్కడ ఇసిరేసి ఎమ్మటే వాళ్ళ దగ్గర పోయి ఏమంటాడంటే, మేమందరము పని చేసుకొనుచుండగా నీ గురించి ఆడకూడని మాట ఒక మాట ఆ మనిషి ఆడాడని గాని నిజమంటే నేను విన్నానని చెప్పేస్తాడు. ఇప్పుడు ఇంటికొచ్చి ప్రశాంతంగా ఉంటాడు. అంటే ఈ మాట చెప్పేంత వరకు వాడికి కుదార్తత ఉండదు. ఈ మాట వాళ్ళకి తెలియజేసేంత వరకు వాళ్ళకి కుదార్తత ఉండదు. ఇప్పుడు ఈడు పోయి వాళ్ళకి చెప్పినప్పుడు ఈడింటికొచ్చి కూర్చుంటాడు. వాడు పోయి వాళ్ళని అడుగుతారు, నువ్వు మమ్మల్ని అన్నావని. మీకు ఊరు చెప్పారంటే ఇప్పుడు ఈడి పేరు బయటకొస్తది. ఈడు చెప్పాడని. ఇప్పుడు ఈడి దగ్గరికి వచ్చి నేను చెప్పానంటే నువ్వు చెబితే నేను అన్నాను. ఇప్పుడు వీళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు, ఈడు సంతోషంగా ఉంటారు. రేపు పని పాట చేసుకొని వచ్చి కుదార్తంగా ఇంటికాడ కూర్చుంటే వీళ్ళేంద్ర ఇట్ట తలకా నొప్పులు చేస్తారని వాళ్ళు అనుకోవచ్చేమో గాని వాడి జీవితం అంతా, వాడి బ్రతుకంత ఏంటిదంటే ఇద్దరికి ముగ్గురికి పోట్లాట్లు పెట్టి ఈడు నవ్వుకుంటూ ఉంటాడు. ఈడి పనిదే. అదే సైతానుగాడి పని. అందరూ సంతోషిస్తుంటారు, ఆనందిస్తుంటారు, కుదార్తెత ఉంటారు, ఏదో ఒక మాట అనుకుంటారు. దేవుడు ఏంది అలా ఉన్నాడని మనసులో అనుకుంటారు. వరకు మాట్లాడుకుంటారు కుదార్తంగా కూర్చొని. వీడు వెంటనే దేవుని దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు, ఇదిగో ఆ దూత నీ గురించి తప్పుగా మాట్లాడింది. అన్ని కంప్లైంట్లే, ప్రతిదీ కంప్లైంట్ చేయటమే. ఎవరి మీద కంప్లైంట్ చేస్తారంటే ఈడు తప్పుటోడు, ఈడు తప్పుటోడు, ఈడు తప్పుటోడు, అందరి గురించి చెడ్డగా చెప్పడమే ఈడి పని. అందుకని దేవుడు ఏమంటున్నాడంటే ఇక్కడ ఆ దూత మాట్లాడుతుంది, ఇదిగో ఈడు పోతే సగం దరిద్రం పోద్ది అనుకుంటున్నాడు. ఎందుకంటే వాళ్ళు తప్పు చేస్తున్నారని దేవుడికి తెలుసా తెలియదా? తప్పు మాట్లాడుకుంటున్నాను, నా గురించి ఇలా మాట్లాడుకుంటున్నాను తెలుసా తెలియదా? ఇప్పుడు ఈడొచ్చి ఏం చెప్తుంటాడు, నిన్ను మాటలంటే నువ్వు ఎందుకు మెదలకుండా ఉన్నావు? వీళ్ళకి తెలుసు, ఓకేలే పాడు పాపను ఆడైపోతాడు అనుకుంటారు వీళ్ళైతే. ఇప్పుడు ఈడొచ్చి ఏం చేస్తాడు తెలుసా, ఇలా చేస్తుంటే నీకెలా నిద్ర పడుతుంది, ఇలా ఉంటే నీకెలా అన్నం అరుగుతుంది, ఇలా ఉంటే నువ్వు ఎలా ప్రశాంతంగా ఉండగలుగుతున్నావు, ఇలా ఉంటే నీ ఇంట్లో నీకు ఎలా ఉండని మనిషిని రెచ్చగొట్టేసి వాళ్ళిద్దరి మధ్య గొడవ పెట్టి ఈడిపోయి నవ్వుతుంటాడు. ఎవరాడు? అందువల్ల పరలోకం అంతా డిస్టర్బెన్స్ కాబోతుంది. పరలోకమే డిస్టర్బెన్స్ అయిపోయింది. పరలోకంలో ఉన్న వాళ్ళకే డిస్టర్బెన్స్ అయింది. దేవుడే ఆలోచిస్తున్నాడు, అయ్యో మనకు పట్టిన దరిద్రం పోయింది భూమి మీదకని. పరలోకములోని దేవుడు నివాసము చేయుచున్న ఆ పట్టణమే అంత సంతోషంగా ఉన్నటువంటి అక్కడే ఈడు ఒక్కడ వల్ల డిస్టర్బ్ అయిపోయింది తెలుసా. ఈరోజు మనము మన కుటుంబాలు ఎంత, దేవుడున్న పట్టణం అది, దేవుడు సింహాసనం ఉన్న పట్టణం,
24 గంటలు రాత్రింపగలు అక్కడ జరిగేది ఏంటిది? స్తుతి ఆరాధన. ఇంకేమి జరగదు అక్కడ. స్తుతి 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 స్తుతి. ఇప్పుడు వీళ్ళ మీద ఈడు ఏం చేయటానికి పోతున్నాడు? నేరములు మోపడానికి. వాళ్ళు ఏమి నేరాలు చేశారని మోపుతారమ్మా? ఆ? ఏమి నేరాలను చేశారని మోపుతారు చెప్పండి? ఏ నేరం చేయకుండా చెప్తారా? నేరం చేసినా చెప్తారా? చేసినా చెప్తాడు, చేయకుండా చెప్తాడు. వాడుకున్నటువంటి స్వభావం ఏంటంటే నిజం చెప్పే స్వభావం వాడు. ఎవరిది? అపవాదిది. నిజం ఎలా చెప్తాడంటే అబద్ధములో నిజము కలిపి చెప్పేస్తాడు. అది మనకు అర్థం కాదు. ఆడ ఎంత ఉంటది, వాడు ఎంత చెప్పేస్తాడు. అది ఉదాహరణకు ఎగ్జాంపుల్గా అర్థం కావటానికి, వేరే పని మీద నేను బయటకు పోయాను అనుకోండి, ఇంట్లోకి వచ్చి చెప్పేది ఎలా ఉంటుందో తెలుసా? బయటకు పోయినని ఈ మనిషికి కూడా తెలుసు, ఇంట్లో ఉన్న మనిషికి కూడా తెలుసు. కానీ వాడొచ్చి ఏం చెప్తాడంటే అక్కడ పోయి సిగరెట్ తాగుతున్నాడు, వ్యభిచారం చేస్తాడు, నేను చూసి వచ్చానని చెప్తాడు. ఇప్పుడు వీడు పొయ్యాడని చెప్పడం వీడికి అర్థమైంది. కానీ అక్కడ పోయి చేసి ఉండొచ్చామనే అనుమానం వీళ్ళు పెట్టి వెళ్ళిపోయింది. అది బాగా అర్థమవుతుందా? వీడిలో అనుమానం పెట్టిపోయింది. ఎప్పుడైతే ఈ అనుమానం వీడిలో పెట్టిపోయిందో ఇలాగ డౌట్ వచ్చింది. దేవుడికి తెలియదా దూతలు ఎలాంటివి? దేవుడికి తెలియదా మనుషులు ఎలాగుంటున్నారు? బాగానండి. దేవుడికి తెలియదు ఎలా అంటే ఏమన్నాడు చూడండి, రాత్రింబగుళ్ళు మన సహోదరుల మీద, చూడండి ఇక్కడ, రాత్రింబగుళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక. పడద్రోయబడి ఉన్నాడు. ఏం చేయబడ్డాడు? ఎక్కడి నుంచి పడదోయబడ్డాడు? ఆమేన్. అక్కడి నుంచి పడదోయబడిన తర్వాత ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళకు ఒక మాట హెచ్చరిక చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడు చూడండి, 12వ వచనం. అందుచేత పరలోకమా మీరందరికీ సంతోషం అని చెప్తున్నాడు. ఎందుకంటే ఇక మన గురించి తప్పులు చెప్పేవాడు మన దగ్గర లేడు. మన దగ్గర ఈడుంటేనే తలకాయ నొప్పులు, వాడుంటేనే టెన్షన్లు, వాడుంటేనే ఇబ్బందులు, వాడు లేకపోతే ఏమీ ఉండదు. ఇంకా వాడు పడదోయబడ్డాడు కాబట్టి మీకు సంతోషము. ఆమేన్. మీకు ఇప్పుడు ఇక్కడ బాగా గమనించి ఆలోచించండి. భూమి సముద్రమా మీకు శ్రమ. ఎవరికి ఇప్పుడు శ్రమ? భూమికి సముద్రానికి. ఎందుకు? వాడు వచ్చాడు కనుక. వాడు వచ్చాడు కనుక శ్రమ. వాడు రాకపోతే, వాడు వచ్చాడు కనుక ఇక్కడ శ్రమ. వాడు రాకపోతే శ్రమ ఉండదు. ఇప్పుడు వాడు వచ్చాడు. వాడు వచ్చి ఏం చేస్తున్నాడంటే వాడి పని వాడు చేసుకుంటూ పోతాడు. ఎవరి పని? వాడి పని వాడికి చాలా జాగ్రత్తగా చేస్తాడు. పక్కన వాళ్ళ పని చేయడు. వాడి పనే వాడు చేస్తాడు. మనం పక్కన వాళ్ళ పని చేస్తుంటాం. వాడి పని వాడు చాలా జాగ్రత్తగా చేస్తాడు. ఎక్కడ చేస్తున్నాడంటే ఇక్కడ మీరు అర్థం చేసుకుంటే దేవుని రాజ్యమైన పరలోకంలోనే చేశాడు వాడు. వాడి పని ఎక్కడ? దేవుని రాజ్యమైన పరలోకంలోనే చేశాడు. ఇప్పుడు భూమి మీదకి వచ్చిన తర్వాత వాడి పని వాడు చేయటం పెద్ద లెక్క? అక్కడ వాడికి ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సమస్యలు ఉండొచ్చు. కానీ అక్కడే జిత్తులు మారిన అక్క అన్నాను నేను ఒకరోజు. మీరు వీడి గురించి ఏం చెప్పాను? జిత్తులు మారిన అక్క అని చెప్పాను. వాడి గురించి డేంజర్ గాడని చెప్పాను. అక్కడే వాడు జిత్తులు మారివాడు. దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు దేవుడికి నచ్చినట్టుగా ఉండాలని చూస్తాడు. ఇక్కడ పోయినప్పుడు ఇక్కడ ఉంటాడు. ఇలా మంచి మాటలు చెప్పినట్టు చెప్పేసి వాళ్ళ మీద నేరాలు మోపిపోతుంటాడు. ఈ నేరాలు మోపినప్పుడు దేవుడికి తెలుసు ఇలా అని. కానీ వినేవాళ్ళు అనుకుంటారు మా గురించి తప్పు చెప్పాడు కదా, దేవుడు ఏమన్నా అనుకుంటాడేమో. దేవుడికి తెలియదు మనం ఎట్టటోళ్ళు. ఆలోచించండి. దేవుడికి తెలియదు ఎట్టటోళ్ళు. దేవుడికి తెలుసు. మరి ఇప్పుడు వీళ్ళెందుకు నేరం మోపుతుంటే? నేరం ఎందుకు మోపాలి? వీడు నేరం ఎందుకు మోపాలి? ఎందుమా? నేరం వాడు చేశాడు. వారవలేక. ఓకే, మంచి మాట. కానీ మీరు చెప్పింది ఏమి వారవలేక.
ఇక్కడ పరలోకంలో ఉన్నది అది కూడా ఇక్కడ చాలా జాగ్రత్తగా వినాలి వాక్యము. ఆ ఏమి వారవలేకంటే బాగా నేను చెప్తాను మీ అందరికీనండి. ఇక్కడ దూతలన్నీ సంతోషంతో ఆనందంతో ఉంటే చూసి ఓర్చుకోలేకపోతుంది. దీనికున్న బుద్ధి అంటే ఏంది? మొన్న ఆదివారం ఇక్కడ చెప్పాను అనుకుంటాను. ఏం చెప్పాను శనివారం నైటు? ఒక విషయం చెప్పాను. మీ అందరికి గుర్తుందో లేదో? ఎవరికైనా గుర్తుందా? శనివారం నైట్ చెప్పాను ఒక విషయం. శనివారంది ఇప్పుడు గుర్తుంటదా? ఆమేన్. మత్సరము ఎముకలకు కుళ్ళు అని చెప్పాడు. మత్సరము విషపు చూపు. ఏ చూపు? అంటే మీకు అక్కడ చెప్పాను కదా, గుర్తుందో లేదో? ఏంది? నా సొమ్ము నా ఇష్టం వచ్చిన వాళ్ళకు నేను ఇచ్చుకుంటా, నీకెందుకు కడుపు మంట? అర్థమైందా? నా సొమ్ముగా నేను కదా ఇచ్చుకునేది, నీకెందుకు కడుపు మంట? నీకు కడుపు మంట ఉండొచ్చా అని అన్నాడుగా యేసు ప్రభు వారు. అదే విధంగా ఇక్కడ మన అందరూ చెప్పేది ఏంటంటే, రాజ్యం ఎవరిది? దేవునిది. వాళ్ళందరికీ దీవెనలు ఇచ్చేది ఎవరు? వాళ్ళందరూ సంతోషంగా ఉన్నప్పుడు వాళ్ళని ఆశీర్వదించేది ఎవడు? వాళ్ళు తప్పు చేసినప్పుడు క్షమించేది ఎవరు? మరి దీనికి ఎందుకు కడుపు మంట? దాన్ని తక్కువగా చూస్తుండమ్మా, తక్కువగా చూస్తా ఇంట్లో ఉన్నిస్తావా? మీకు అర్థమవుతుందా కాలేదా? అప్పుడప్పుడు మనం ఏమంటాం తెలుసా? నా ఇంట్లో నన్ను పడుచుకోరా, నిన్ను పడుచుకోకపోతే ఇంట్లో ఉన్నీరు. ఎప్పుడైతే ఈడ్చి గంటేసాలో బయట, నేను ఇంట్లో విన్నస్తున్నానంటే నువ్వు ఒక లెక్కే. నువ్వు ఇంట్లో ఉన్నావంటే నీ కోసం కూడా ఒక అర గ్లాసు అన్నం వండుతున్నారు. నువ్వు ఇంట్లో ఉన్నావంటే ప్రైజ్ తెలా నీ కోసం కూడా 2 గింజలు పప్పు గింజలు వేస్తున్నారు. ప్రతిదీ నీ కోసం వేస్తున్నారంటే నువ్వు ఇంట్లో లెక్కలో ఉన్నావని. ఇదిగో లెక్కలే ఉంది. లెక్కలో ఉన్నా కూడా దీనికి ఎందుకు అలాగా చెప్పండి? దీనికి ఎందుకు అలా చెప్పండి? ఆ మొత్తం దానికే కావాలని కాదు, కానీ అసలు ఆలోచించడం అంటే దాని స్వభావం ఏందో మనం అర్థం చేసుకోవాలి. దీని స్వభావం ఏంటంటే, ఇద్దరు కూర్చొని నవ్వుకుంటే ఓర్చుకోలేదు ఇది. అర్థమైందా? ఇద్దరు కూర్చొని నవ్వుకుంటే, ఇప్పుడు దూతలన్నీ కూర్చొని నవ్వుకొని పండగ చేసుకుంటుంటే దీనికి కడుపు మంట. అప్పుడప్పుడు మీరు కూడా చూస్తుంటారుగా, భార్యాభర్తలు ఇద్దరు నవ్వుకుంటుంటే పక్కన కిలకిల భార్యాభర్తలు నవ్వుకుంటే దీనికి ఎందుకు పనికి మాలినోడికి? భార్య వాడు భర్త దాని ఆ భార్యతో భార్య ఆ భర్తతో నవ్వుకుంటున్నారు. ఈమెకెందుకు? ఎట్ట నవ్వుతున్నారు చూసి సిగ్గున లేకుండా అంటారు. వాళ్ళు నవ్వుకుంటే మీకేం? నాకు అర్థం కాదు. అంటే ఇది ఓర్చుకోలేని తత్వం. అంటే ఎవరు కూడా సంతోషంగా ఉంటే దీనికి నచ్చదు. మనం ఎప్పుడో అనుకుంటాం, ప్రశాంతంగా ప్రార్థన జరుగుతుంది అనుకుంటాం. ప్రశాంతంగా జరుగుతుందంటే ఎవరో ఒకరికి నచ్చదని అర్థం. మనం ఏమనుకుంటామంటే ఎవరా ఒకరంటే వాడు అపవాదిగాడు, వాడికి నచ్చదు, వాడికి కడుపు మంట. కడుపు మంట అంటే ఏమంటున్నాడు వచ్చి? కడుపు మంట అయినోడు ఏమంటున్నాడు? ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు వచ్చి? మీరు ఎప్పుడన్నా విన్నారు కమన్నా? ఏమన్నాడు కడుపు మంట అయినోడు? బాగానండి. ఏమన్నాడు చెప్తాను నేనండి. ఒక మీకు గుర్తు లేకపోతే నేను మళ్ళా గుర్తు చేస్తాలే. ఇదిగో ఇది నీకు న్యాయమా అని అంటున్నాడు. ఏది? సాయంకాలమున 5 గంటలకు వచ్చినడికి ₹1 ఇస్తున్నది, ఇది నీకు న్యాయమేనా? ఈ సొమ్ము ఎవరిది? నాది. ఇచ్చింది ఎవరు? నేను నా సొమ్ము నా ఇష్టం వచ్చిన వాళ్ళకి పుచ్చుకుంటే నీకెందుకు? అంటే నీకేముంది? కడుపు మంట. మీకు తెలుసో తెలియదు, అపవాదిగాడు పరలోకంలో వాళ్ళందరూ సంతోషంగా ఉంటుంటే వాడికి అస్సలు ఓర్చుకోలేకపోతాడు. నవ్వుతున్నాడు కానీ నిజమైన నవ్వు కాదు, నవ్వటానికి వచ్చే నవ్వు. రాని నవ్వు నవ్వుతుంటారు చూడు కొంతమంది. అందరూ సంతోషిస్తుంటే ఇష్టం లేక కష్టంతో సంతోషిస్తుంది. ఇది ఎవరు చూశాడు? దేవుడు చూశాడు. ఇంక ఈయన నుంచితే ఈడు చాలా డేంజర్ గాడు, ఈడు వద్దని అక్కడదంతే వచ్చాడు పడ్డాడు. అప్పుడు అంటున్నాడు, పరలోకమా, పరలోక నివాసులారా మీరు సంతోషించండి. పరలోకమా అన్నాడు అంటే పరలోకానికి కూడా సంతోషం అంట. వాడుంటే పరలోకం కూడా పాడైపోద్ది. నిజంగా చెప్పండి, అవుద్దా కాదా? మీరు అనుకోవచ్చు, దేవుడు తలుచుకుంటాడు కదా అంటే పరలోకం కూడా పాడు చేస్తాడు. అమ్మే చేస్తాడు. ఎలాగంటే ప్రతిదానికి ప్రూఫ్లు ఉండాలి మనకు. అంటే
సాక్ష్యం ఉండాలి. సాక్ష్యం లేకుండా ఏది మాట్లాడకూడదు. ఎలాగంటే మీకు అర్థం కావటానికి, ఏదోను తోటలో ఉన్నారమ్మ. ఎవరెవరు? ఆదాము, అవ్వ ఇద్దరు. వారిద్దరూ ఉన్నప్పుడు, వాళ్ళిద్దరూ ఏదోను తోటలో ఉన్నప్పుడు ఎలా ఉన్నారంట? పరలోకములో దేవునితో ఉన్నట్టున్నారు వాళ్ళిద్దరు. ఇప్పుడు వాళ్ళు నవ్వుకుంటున్నారు, సంతోషిస్తున్నారు, ఆనందపడుతున్నారు. దేవుడికి చాలా సంతోషమేస్తుంది ఆళ్ళు అలా ఉంటే. కానీ దెయ్యానికి నచ్చల. దేవుడికి బాగుంది, ఎవరికి నచ్చలా? ఇప్పుడొచ్చి పొల్లబెట్టిపోయింది. ఏదోను తోటనే పాడు చేసిన అపవాదికి పరలోకం పాడు చేయటం ఒక లెక్క. పరలోకమా, పరలోకమా, ఎందుకు మీకు సంతోషించమంటున్నాడంటే, ఇక్కడ నిన్ను డిస్టర్బ్ చేసేవాళ్ళు లేరు. ఇక్కడ నిన్ను ఇబ్బంది పెట్టేవాళ్ళు లేరు. ఇది ఎక్కడే పంపించాను? భూమి మీదకి పంపించాను అన్నాడు. ఇప్పుడు భూమి, సముద్రమా, మీకు శ్రమ. ఎందుకనగా అపవాది తనకు సమయము బహు కొంచెమేనని, చదవండి అన్నమాట ఒకసారి. తనకు సమయము కొంచెమేనని ఏందమ్మా అంటే అప్పుడు దాకా వాడికి తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత ఇంక మా కడుపు మంట ఎక్కువైద్ది. కొన్ని తెలియకుండా ఉంటేనే బాగుండు, కొన్ని తెలిసినానికి ఏముంటది? తెలుసుకున్నాడు. ఏం తెలుసుకున్నాడు? ఎవరికి సమయం కొంచెమే? నాకు సమయం కొంచెమే గనుక ఈ కొంచెంలో అందరినీ పాడు చేయాలనుకున్నాడు. అది వాడి టాలెంట్. వాడి టైం వాడికి తెలుసు. నాకు సమయం కొంచెమే ఉన్నది గనుక నేను వీళ్ళందరినీ పాడు చేయాలనుకున్నాడు. ఎంత తీర్మానం తెచ్చాడంటే చాలా తీర్మానం తెచ్చాడు ఇప్పుడు. అందుకని అన్నాడు చూడండి ఇక్కడ, తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడు. ఎవరు దింపాడు ఎన్ని? ఎట దింపాడు? మీ వద్దకు దిగి వచ్చి ఉన్నాడన్నాడు. దిగి వచ్చి రావటం అంటే లూకా సువార్త 10వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చదవండి అమ్మా. లూకా సువార్త 10వ అధ్యాయం 18వ వచనం. ముందు వచనం కూడా చదవండి. 17, 18 చదవండి. సంతోషముతో తిరిగి వచ్చారు. ఎలా వచ్చారంట? అంటే వాళ్ళ దగ్గర ఏముంది ఇప్పుడు? సంతోషం ఉంది. తిరిగి వచ్చి యేసుప్రభు వార్త అన్ని చెప్తున్నాడు, అట్టా ఇట్టా చెప్తున్నాడు. అందుకు యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? మీరు సంతోషించడం అంత ముఖ్యం కాదు. ఎందుకంట? సాతాను మెరుపువలో పడుట. చదవండి అన్నమాట 17. సాతాను మెరుపువలే ఆకాశం నుండి పడుట చూచి తిని. యేసు ప్రభు చెప్తున్నాడు శిష్యులతో, మీరు సంతోషిస్తున్నారు కానీ మీ సంతోషం 2 నిమిషాలే. ఎన్ని రోజులమ్మా మీ సంతోషము? 2 నిమిషాలేనా? మూడో నిమిషం ఏమవుద్ది? అమ్మేన్. ఏమవుద్ది? వాడు మీ సంతోషాన్ని పాడు చేసి పారినవుతాడు వచ్చి. బాగా బాగా ఇంట్లో సంతోషంగా నవ్వుకుంటుంటారు, ఆనందంగా ఉంటారు. చికెన్ తెచ్చుకున్నారు, మటన్ తెచ్చుకున్నారు, బాగా కూర్చొని తినాలని అయిపోయి ఈ ఆనందానికి అద్దులు లేవు. ఇప్పుడు ఎవరో ఒకడు పుట్టుద్ది పుండు. ఎవరో మనకు అవసరం లేదు. ఎవరో వాడు రెడీ చేసి పెట్టుకున్నాడు ఒకడిని. వాడు వచ్చి అంటాడు, వాళ్ళు కలకల నవ్వుతున్నారు, పోయి నవ్వు కొద్దిగా పాట చేసి రమ్మంటాడు. నవ్వే వాళ్ళ మధ్యలో పోతాడు, ఒక పుల్ల పెడతాడు, వచ్చేస్తాడు అంతే. చిన్న పుల్లది, అగ్గి పుల్ల కాదు. అగ్గి పుల్ల అన్నైతే ఆరిపోద్ది. ఇది అగ్గి పుల్ల కాదు. ఏంటి తెలుసా? ఇది కానరాని నిప్పు. కనపడే నిప్పు అయితే ఆరిపోద్ది, నీళ్ళు పోతే ఆరిపోద్ది అనుకుని కానరాని నిప్పు పెట్టాడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు అదే చెప్తున్నాడు, మీరు సంతోషపడుట మంచిది కాదు. ఎవరికి? వాళ్ళు సంతోషంతో వచ్చారు. అయ్యా నీ నామం దెయ్యాలు వెళ్ళిపోతున్నాయి, రోగాలు పోతున్నాయి, అద్భుతాలు జరుగుతున్నాయి, గుంటోళ్ళు లేస్తున్నారు, చచ్చిన వాళ్ళు లేస్తున్నారు, ఏదోదో చెప్పుకొచ్చారు. అయితే ఏమన్నాడు తెలుసా? మీరు సంతోషం వద్దు. ఎందుకంట? అపవాది మెరుపు వలె ఆకాశం నుండి పడుట చూచి తిని. వాడు వచ్చాడు. దేనికి వచ్చాడు?
ఆమేన్. దేనికి వచ్చాడక్క? పాడు చేయటానికి వచ్చాడు. బాగు చేయటానికి వచ్చినాడు అనుకున్నామా? పాడు చేయటానికి వచ్చినోడు పని తీరిక ఏమన్నా తీర్చుకుంటున్నాడు ఇక్కడ? ఏమి తీరిక లేదు. వాడి తీరిక లేకుండా బిజీ బిజీ అయిపోయాడు వాడు. మనమైనా ఖాళీగా ఉంటాం కానీ వాడు ఖాళీగా ఉండనే ఉన్నాడు అసలు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే, పరలోకమా, పరలోక నివాసులారా మీరు సంతోషించమన్నాడు. భూమి, సముద్రమా మీకు శ్రమ. ఎప్పుడు శ్రమ? ఎప్పుడమ్మా శ్రమ? అపవాది భూమి మీదకి వచ్చాడు కనుక మీకు అన్ని శ్రమలే. మీరేం టెన్షన్ పడాల్సిన పని లేదు. శ్రమలు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి, ఏడుపులు వస్తున్నాయని. అది బైబిల్ చెప్పింది మీకు శ్రమ. ఎవరికయ్యా శ్రమ అంటే భూమి మీద ఉన్న వాళ్ళకి శ్రమ. అది ఏ శ్రమ అంటే చెప్పలేనంత శ్రమలు. అప్పులు బాధలు కావచ్చు, కిరుకుల బాధలు కావచ్చు, సమస్యలు కావచ్చు. ఏదో ఒక శ్రమ మీకు. మీకు శ్రమ, మీకు శ్రమ అన్నాడు. ఇప్పుడు వచ్చిన వాడు ఏం చేస్తున్నాడు తెలుసా? వచ్చిన వాడు ఏం చేస్తున్నాడు? వచ్చిన వాడు ఏం చేస్తున్నాడు? బాగానండి. వచ్చిన వాడు ఏం చేస్తాడు? అది మనకి ఇప్పుడు పాయింట్. ఎక్కడి నుంచి వచ్చాడు వీడు? పరలోకం నుంచి వచ్చాడు. వచ్చిన వాడు ఈ భూమి మీదకి వచ్చిన వాడు ఏం చేస్తున్నాడు ఇక్కడ? పని చేస్తున్నాడు. ఏం పని? పని అంటే మామూలుగా ఉంటుంది అనుకున్నా. పని అంటే ఒకటా రెండా? పని ఎలా ఉంటుందో చూస్తాం. మీకు చూపిస్తా పని ఎలా ఉంటుంది. బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళినప్పుడు అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం కొత్తగా ఉంటది. మీరు జాగ్రత్తగా వినండి. 16వ వచనం నుంచి 16 నుంచి చదువుదాం. మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పూతోను అను దెయ్యమ బట్టినదై సోద చెప్పుట చేత తన యజమానులకు బహులాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చింది. చాలు. ఇక్కడ ఒక ఆమెకు ఏం పట్టిందంట? దెయ్యం. ఏం పట్టిందమ్మా? దెయ్యం పట్టింది. ఏం చేయాలి ఇప్పుడు చెప్పండి? దెయ్యం పట్టిన మనిషి ఏం కావాలక్క? దెయ్యం పట్టింది ఏం చేయాలి? మీకు తెలుసు. ఇప్పుడు లోకంలో దెయ్యాలు పట్టిన వాళ్ళు చూస్తున్నారు. ఏం చేస్తారు? కేకలేస్తుంటారు, ఏడుతుంటారు, ఎరుగులుతుంటారు, దుక్కుతుంటారు, జుట్టెర పూసుకొని అట్ట అంటారు, ఇది అంటారు, ఏదేదో చేస్తుంటారు. మనకు అవసరం లేదు. కానీ ఇక్కడ ఈ దెయ్యం పట్టిన చిన్నది ఏం చేస్తుంది? సోద చెప్పుట చేత తన యజమానులకి ఏం చేస్తుంది? లాభం సంపాదించుతున్నది. లాభం తెత్తదా దెయ్యం? దెయ్యం లాభం తెత్తదా? బాగా వినాలి. ఇది ఒక కొత్తగా ఉన్నా కూడా కొత్తగా ఛాలెంజ్తో మాట్లాడే మాటలు మనం. బాగా వినండి. దెయ్యం లాభం తెత్తదా మనుషులకి? సోద చెబితే డబ్బులు ఇస్తే లాభం అవుతుంది. చెప్పింది ఊరు దెయ్యం. ఇప్పుడు దెయ్యం సోద చెప్పడం వల్ల ఎవరికి మంచిది, ఎవరికి చెడ్డది? యజమానుడికి మంచిది. మరి చెడ్డది ఎవరికి? ఇక్కడ దేవుడు ఉన్నాడక్క. చెప్పుకున్న వాళ్ళకి చెడ్డది. ఎలా చెడ్డది? చెప్పించుకున్న వాళ్ళకు. అదే సోద చెప్తే చెప్పించుకున్న వాళ్ళకి చెడ్డది అన్నం ఎలా చెడ్డది? ఉన్నది లేనట్టుగా చెప్తుంది, లేనిది ఉన్నట్టుగా చెప్తుందా? ఆలోచించండి మీరు కూడా. ఎందుకంటే బైబిల్ను ఆలోచిస్తేనే అర్థమవుతుంది. ఇది ఎలాగా చెడు లాభం ఎవరికి? యజమానులకి. నష్టం ఎవరికి? చెప్పించుకున్న వాళ్ళకి అంటున్నాం. ఎలాగ లాభము, ఎలాగ నష్టం? ఇది ఎవరికి అర్థం కాదు. ఎందుకంటే బైబిల్ అర్థం చేసుకోవాలంటే నేను చెప్తున్నానేనండి, సగం జీవితంలో బైబిల్నే చదవాలి. అప్పుడు అర్థం. ఆలోచించాలి బైబిల్ అర్థం చేసుకోవాలి.
లాభమేమో యజమానుడికి తెచ్చింది, నష్టమేమో చెప్పించుకున్న వాళ్ళకని మనం అంటున్నాము. బాగనండి, బాగనండి. నష్టం అంటున్నాము. ఇప్పుడు యజమానులకి పూతోనను చిన్నదానికి దెయ్యం పట్టడం యజమానులకు కావాలా వద్దా? ఎందుకు కావాలి యజమానులకు? దానికి దెయ్యం పడితే ఎలకేమవుతుంది? ఎలక డబ్బులు వస్తాయి. అవునా? బాగా అర్థం. మీరు రాసిన ప్రతి మాట కూడా అండర్లైన్ చేసుకోండి. అంటే మీరు చెప్పిన మాట. డబ్బులు వచ్చేది ఎవరికి? యజమానుడికి. డబ్బులు వచ్చేది యజమానుడికి. బాగానండి. డబ్బులు వచ్చేది యజమానుడికి. పాడైపోయేది ఎవరు? చిన్నది. ఆమేన్. చిన్నది పాడైపోద్ది. ఈమె వల్ల ఇబ్బంది పడేది ఎవరు? చెప్పించుకున్నవాళ్ళు. ముగ్గురికి అర్థమైందా? డబ్బులు వచ్చేది యజమానుడికి, పాడైపోయేది చిన్నది, ఆమె వల్ల ఇబ్బంది పడేది జనములు. ఇక్కడ ఇదే జరుగుతుంది. అపవాది, ఈ అపవాది వచ్చిందనుకో, దాని పని అది చేసుకొని పోదు, జనాలను కూడా డిస్టర్బ్ చేసిపోద్ది. పోదులు అది ఉంటది అంతే. ఎలాగంటే ఇప్పుడు మనం కూడా చూద్దాం. ఇప్పుడు మనకు అర్థం కావడానికి చూద్దాము. బైబిల్ గ్రంథంలో నుంచి మీ అందరికీ తెలిసిన మాటే, మీ అందరికి తెలిసిందే. మార్కు సువార్త 5వ అధ్యాయం. ఇక్కడికి కూడా రండి. ఇది ఇక్కడే గుర్తుపెట్టండి. ప్రతిదీ మీరు మాట్లాడే ప్రతిదీ కూడా రేపు నీకు అడుగుతారు. అడిగినప్పుడు చెప్పే సమాధానం ఉండాలి నీ దగ్గర. మార్కు సువార్త 5వ అధ్యాయం. తీసారమ్మా? 5వ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు చదువుకుంటూ వద్దాం మొదటి నుంచి. ఆ ఉమ్, ఉమ్, ఆ అపవిత్రాత్మ పట్టినవాడు ఒకడు సమాధులలో నుంచి వచ్చి ఆయనకెదురు పడెను. వాడు సమాధులలో వాసము చేసేవాడు. సంఖ్యలతో నేను ఎవడని వాడు బంధింపలేకపోయెను. బంధించినను వాడు ఆ చేతి సంఖ్యలను తెంపి కాలి సంఖ్యలను తుత్తునీలుగా చేసిన గనుక ఎవడును వాణ్ణి సాధుపరచలేకపోయెను. వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధులలోను కొండలలోను కేకల వేయచ్చు తన్ను తాను రాళ్లతో కొనుచు ఉండెను. ఇక్కడ ఈడికి ఏం పట్టింది? దెయ్యం పట్టింది. బాగానండి. వీటికి ఏం చేసింది? ఇప్పుడు వీడికి దెయ్యం పట్టడం వల్ల ఎవరికైనా లాభం ఉందా? ఎవరికైనా నష్టం ఉందా? బాగా ఆలోచించాలి. ఇప్పుడు ఇక్కడ ఈయనకి దెయ్యం పట్టడం వల్ల ఎవరికైనా లాభమా? ఎవరికైనా నష్టమా? ఎవరికి లాభం లేదు, వాడికే నష్టం. ఓకే, బాగానండి. ఇక్కడ బాగా గమనించి ఆలోచించండి. నేను చెప్తున్నాను. దెయ్యమ పట్టింది ఎవరికి? ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక యవనస్తుడికి. మా జాగ్రత్త వాక్యం అండి. ఒక యవనస్తుడికి దెయ్యం పట్టింది. ఇప్పుడు వీడికి దెయ్యం పట్టడం వల్ల ఈడి పరిస్థితి ఎలా ఉంటుంది? చదవండి అన్నమాట. మీరు ఏదేదో చెప్తున్నారు. ఏం చేస్తున్నాడు వాడు? వాడు ఎల్లప్పుడూ రాత్రింపగళ్ళు సమాధులలోను కొండలలోను బాగానండి. ఇక్కడ ఒక మాట మీకు అర్థం కావాలి. వాడికి దెయ్యం పట్టినప్పుడు వాడు ఏం చేస్తున్నాడు? కేకలేస్తున్నాడు. కేకలెత్తే ఎవరికి ఇబ్బంది? ఊర్లో ఉన్నవాళ్ళకి ఇబ్బందా కేకలెత్తే? మరి ఎవరికి ఇబ్బంది? తనకి ఇబ్బందా? మీరు బైబిల్ని ఆలోచించి ఏదో క్యాజువల్గా ఆడ జరిగేది ఈ చెప్పగాకండి. బైబిల్ని ఆలోచించాం. కేకలు ఎత్తే ఎవరికి ఇబ్బంది? ఆమేన్. తల్లికి తండ్రికి ప్రాబ్లం. వాడి కేకలేయకుండా వచ్చి లోపల పడుకుంటే ఇబ్బంది ఏం లేదు. వాడి కేకలెత్తేనే వాడి ఇబ్బంది. ఎందుకంటే వీడి కేకలెత్తే ఎక్కడ వీడి కేకలు ఈయన చుట్టుపక్కల వాళ్ళు వచ్చి నన్ను ఊర్లో నుంచి వెలివేస్తారేమో. ఇట్టటోడు మా ఊర్లో మా ఇళ్లలో ఉంటే మాకు నిద్ర రావటం లేదు, మాకు ఆకలేయటం లేదు, మాకు ఇబ్బంది పడటం లేదు, ఈయన ఊర్లో నుంచి పక్కకి వెళ్ళేయండి, వీడు అసలు ఊర్లోనే వద్దంటున్నాడు. ఎందుకు? వాడి కేకల వల్ల తల్లికి టెన్షన్. ఇప్పుడు వీడి కేకల పెట్టడానికి గల కారణం ఏంటి? దెయ్యం పట్టింది. ఇప్పుడు దెయ్యాన్ని ఎలగొట్టమంటారు ఎవరన్నా? దెయ్యాన్ని ఊర్లో నుంచి పొమ్మంటారా? ఎందుకు పొమ్మనరు? బాగనాలి మీరు. ఎందుకు పొమ్మనరు? దెయ్యాన్ని ఎవరన్నా పొమ్మంటారా? దెయ్యాన్ని పొమ్మంటే ఈడ ఈ మాట వినటానికి దెయ్యం లేదుగా. దెయ్యాన్ని ఎవరైనా ఊర్లో నుంచి పొమ్మంటారక్క? ఇప్పుడు బాగానండి. మీరు ఇదే సందర్భం ఇక్కడ పెట్టండి. అపోస్తుల కార్యం 16వ అధ్యాయంలో కదా,
పూతోను అని చిన్నదానికి ఏం పట్టింది? అది దెయ్యమే. క్లారిటీ ఉందిగా మీ అందరికి? బైబిల్లో దెయ్యం అని రాయబడిందిగా. దెయ్యం పట్టడం వల్ల ఇదేం చేస్తుంది? సోదె చెప్తుంది. సోదె చెప్పడం వల్ల ఎవరికి లాభము? ఇప్పుడు దెయ్యం పట్టిందని ఊర్లో నుంచి ఎల్లేస్తారా ఎల్లేయరా? ఎందుకు ఎలేయరు? అది ఎందుకని? ఆ ఏందమ్మా? అక్కడ నాయకులున్నారు. వాళ్ళకి లాభం ఏమి వల్ల? నాయకులకు లాభము. నష్టపోయేదేమా? ఈమె ఇంట్లో వాళ్ళకి ఇబ్బందే. ఈమె ఇంట్లో వాళ్ళకి బాధలే. ఈమె ఇంట్లో వాళ్ళకి సమస్యలే. ఎందుకంటే ఒంటి మీద బట్టలుండవు. కేకలేస్తుంటాడు, ఎగురుతుంటాడు, యాతనేస్తుంటాడు, ఏదో చేస్తుంటాడు. ఇప్పుడు ఈళ్ళకు బాధే. నాయకులకు మాత్రం డబ్బులొస్తున్నాయి కాబట్టి అంతేలే అనుకుంటారు. ఇప్పుడు దెయ్యం పట్టిన వాడు ఊర్లో నుంచి పోతే ఇబ్బంది లేదు. దెయ్యం పట్టినటువంటి వాడు ఊర్లో నుంచి పోవటం వల్ల ఎవరికి ప్రాబ్లం లేదు. ఇప్పుడు దెయ్యాన్ని ఊర్లో నుంచి పొమ్మంటేనే ప్రాబ్లం జనాలకు. అర్థమైందా? మందు దాగి ఊర్లో కేకలేసే వాడితో ఊరికి ప్రాబ్లం లేదు. ఎందుకంటే వాడు కేకలేస్తున్నాడు, ఇట్లాంటి సత్తే బాగున్నట్టు. మందు అమ్మేవాడు మాత్రం ఎవరిని ఏమంటానికి లేదు. ఇప్పుడు వాడి వల్లే కదా ఇప్పుడు ఇవన్నీ వచ్చింది. వీళ్ళకి లాభం వస్తుంది కాబట్టి సోద చెప్పే వాళ్ళని ఊరేమనట్లేదు. అసలు పాయింట్ ఊరికి అర్థం కాలే ఇక్కడ. అది పట్టుకుంది ఎవరిని తెలుసా? నాయకులను పట్టుకుంది. మనకు అర్థం కాక ఈ నువ్వు వంకల్లో తిరుగు, నువ్వు వాగుల్లో తిరుగు, నువ్వు గొట్లలో తిరుగు అంటావు. వాడు అలా కావటానికి కారణం ఎవరు? ఆ కారణాన్ని బయట నెట్టేస్తే ఏ ప్రాబ్లం ఉండదుగా. అసలు ప్రపంచము దేశం మొత్తం కూడా ఈ పాపం అనే దాన్ని బయటికి నెట్టేస్తే ఎవరు కూడా పాడైపోయి బాణభంగాలు, హత్యలు, అన్యాయాలు చెయ్యరగా. ఇప్పుడు మానభంగం చేసినని ఈయన తీసుకుపోయి జైల్లో పెడితివి. వాడు మానభంగం చేయడానికి గల కారణం ఏమిటి? మద్యపానం. ఇప్పుడు ఆ మద్యపానం నిషేధం చేసేసి ప్రభుత్వాలు మద్యపానం లేకుండా చేస్తే ప్రశాంతంగా ఉంటుందిగా దేశము. కానీ వద్దు. లాభం వచ్చేదాని వల్ల ఎవరు ఇబ్బంది? లాభం వచ్చే వాళ్ళు ఈ నాయకులు ఏమన్నారు? మాకేమన్నారు? నువ్వే కదా వాడికి సోద చెప్పమని చెప్పింది. మాకేమంటే అసలు నువ్వు ఆ నాయకులు నువ్వు ఆ యొక్క సోద చెప్పే ఇల్లునే తీసేస్తే ఊరు రారు గాడికి సోద చెప్పుకోవడానికి. ఇప్పుడు వాడిని ఊరేమంటానికి లేదు. సోద చెప్పుకోవడానికి వచ్చిన వాళ్ళని మాత్రం ఏమంటాం? పిచ్చోళ్ళు అంటాం. వాడికి ప్రాబ్లం ఉండి వాడు ఏం తీసుకొని వచ్చాడమ్మా? వాడికి ప్రాబ్లం ఉంది. కడుపు నొప్పి ఉంది. అర్థమవుతుంది మీకు? కడుపు నొప్పి ఊరికే నీ కడుపు నొప్పి ఉంది. ఇప్పుడు నువ్వేం చేసావు? సోద చెప్పుకుంటే ఏదైనా తెలుతుందేమో పాయించుకుందామని సోద చెప్పుకోవడం నువ్వు పోతావు. ఇప్పుడు కడుపు నొప్పి సోద చెప్పుకోవడం పోయినప్పుడు ఏమంటావు? అసలు నేను ఊరు రమ్మన్నారంట. అసలు నువ్వు సోద చెప్పే ఇల్లే ఊర్లో లేకుంటే సోద చెప్పుకొని ఊరు రారుగా. ఇది ఇప్పుడు అర్థం కాక అపవాది ఏం చేసిందంటే అధికారులను చేతిలో పెట్టుకుంది, ప్రశాంతంగా కూర్చుంది. ఇప్పుడు మనమేం చేస్తున్నామంటే నువ్వు అనరా, నువ్వు సోద చెప్పుకొని పోతున్నావు, బుద్ధి లేదంటే వీడికేమవుతుంది? వాడి బాధ అట్టాడిది. అందుకని ఏం చేసింది తెలుసా? పరలోకమా, పరలోక నివాసులారా మీరు సంతోషించండి. భూమి మీదకి పొంది ఇప్పుడు దేనికి? దేనికి? అపవాది దేనికి పొంది? భూమి మీదకి శ్రమ పెట్టడానికి పోయింది. ఇప్పుడు గెరాసీనుల ప్రాంతంలో ఉన్నవాడికి దెయ్యం పట్టిందంటే అది ఏదో దెయ్యం కాదు. వాడి ఒంటి మీద గుడ్డలుంచుకోకుండా ఏడబడితాడు పొరిలాడుతున్నాడంటే వాడికి పట్టింది దెయ్యం అట్టాడిది. ఇప్పుడు వాడిని అందరూ ఏమంటారు? ఊర్లో నుంచి వెళ్ళేయమని కట్టేయమని చెప్పారు. ఊర్లో నుంచి ఎలవేసి ఇంట్లో కట్టేసుకోవటం కాదు. ముందు ఊర్లో ఈ పరిస్థితి లేకపోతే అన్ని కట్టేయాల్సిన అవసరం ఏముంది? ఇది అర్థం కాదు. ఇప్పుడు అన్నపోతే నీకెందుకు అంటారు? అడగటానికి లేదు దీన్ని. ఎందుకంటే దెయ్యం కదా అధికారం. ఇది ఎందుకంటే వాళ్ళకి లాభం వస్తుంది కదా. కష్టపడి సంపాదించి లాభం తెచ్చుకోమంటే ఊరు కష్టం కాదు. కష్టం లేకుండా లాభం కావాలి వాడికి. ప్రశాంతంగా రూమ్లో కూకున్నాడు. ఈ చిన్నదానికి దెయ్యం వచ్చింది. ఎడగొచ్చని నీ బర్రెట్టు పోంది, నీ గేదెట్టు పోంది, ఇది చెప్పుకుంటుంది. ఈ చిన్నదానికి మాత్రం అంత మెతుకులు పెడుతున్నారు. వీళ్ళు మాత్రం లాభం తీసుకొని కూర్చుంటున్నారు లోపల. అది ఇప్పుడు వేసిన ప్లాన్లో, అది వేసినటువంటి పనిలో మనుషులకు అర్థం కాక పొద్దుగోకులు ఈయన తిడతాం మనం. అప్పుడప్పుడు మీకు చాలాసార్లు చెప్తుంటాను, గుర్తుందే లేదు. చెట్టుని ఎండగొట్టాలంటే కొమ్మలను కాదు కొట్టేయాల్సిందే, కోగిటేరుతో బీకేయాలి. కోగిటేరు లేకుంటే ఎక్కడ కూడా ఏమి రాదు. వత్తదక్క చిగురు రాకుండా కోగిటేరుతో బీకేయాలి. కోగిటేరుతో బీకేసి అంత ధైర్యం ఎవరికి లేదు. అందుకే కొమ్మలు కొట్టేయాలనుకుంటాడు, మళ్ళీ ఎగురు వస్తుంటాం. 3 రోజులు నవ్వుతుంటాం నీ ఇంట్లో, 4వ రోజు ఏడవాలి తప్పదు. ఎందుకంటే కోగిటేరు ఉంది ఆడ. ఆ కోగిటేరు బీకేయాలంటే మనకెందుకు అనుకుంటే పాడైపోయింది మనమే కదా. అర్థం చేసుకోండి.
సోదె చెప్పించుకోవడానికి చిన్నదాని దగ్గర కొత్తుంటే నాయకులకి ఏమవుతుందంటమ్మా? లాభము. అసలు సంతోషం కోసం జాతర. లాభం. ఈ లాభము చేసేటప్పుడు ఎవరు ఎట్ట చెప్తే మాకెందుకు, మాకు లాభం వస్తే చాలు. భార్యాభర్తలు విడాకులు తీసుకుంటే మాకెందుకు, భర్త పోయి భార్యను చావనుగుతా నాకెందుకు, నాకు లాభం వస్తే చాలు. ఇప్పుడు ఈ స్వభావం ఎవరిది? ఆమేన్. అబ్బా, అట్ట చేసిందాం పైనది. కాని రాకుండా మనకు కూడా తప్పు ఎక్కడుందో తెలియదు, ఏది తప్పో మనకు తెలియదు. తప్పు లేని దాన్నే తీసేసారు. అందుకని ఇశ్రాయేలీయులు దేశంలో ఉన్నప్పుడు యెరికో పట్టణం మీ అందరూ తెలుసుగా. యెరికో పట్టణం ఉన్నప్పుడు యెరికో పట్టణములో ఉన్నటువంటి రాహాబును ఎక్కడ పెట్టారు? ఊరి అవతల పెట్టారు. ఎందుకు చెప్పాలి మీరు? వేశ్య. అసలు వేశ్య గృహం మా ఊర్లో ఉండొద్దు అని పెట్టారు, కానీ వేశ్యలే ఉండొద్దు అనుకొని ఆమెకేదో ఒక పని, అసలు వేశ్య పని చేసేది కాదుగా. జనాలు అంత అజ్ఞానంలో చూడు. నువ్వు పక్కన ఉండంటే అవసరమైన వాళ్ళు పోయి రాండిలే అంటే, అవసరమైన వాళ్ళు పోయి రావడానికి కూడా పర్మిషన్ ఉందా? పర్మిషన్ ఇది ఎక్కడుందనంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం తీయండి. బైబిల్ మీరు ఏమన్నా అల్లాటప్ప చదివేది కాదు, ఇది లోక జ్ఞానం మొత్తం దీంట్లో రాసి పెట్టింది. 6వ అధ్యాయం తీశారమ్మా? 6వ అధ్యాయం తీశారు కదా. ఏలయనగా అనే వచ్చిన మాట 12 బాగానండి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ. ఎవరంటే వీళ్ళు? ప్రధానులు. వాళ్ళతో పోరాడి ఆడదట్టుకుంటావు నువ్వు. అధికారం వాళ్ళ దగ్గర ఉన్నది, పెత్తనం వాళ్ళ చేతిలో ఉన్నది. వాడు తినమంటే తినాలి, వాడు చావమంటే చావాలి. ఎదురా అంటే వద్దన్న నిన్ను చంపేస్తాడు, కానీ అది మాత్రం ఉండాలి. వద్దన్న నిన్ను చంపేస్తాడు తెలుసా, అది మాత్రం ఉండాలంటాడు. వద్దు అనకూడదు, దాన్ని ఓకే అనాలి నువ్వు. అలా చూడండి. ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమగు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ ఏం చేస్తున్నామంట? పోరాడుతున్నాము. ఎంత బాగా మాట్లాడారు చూడండి. అక్కడ ఏమంటున్నారు? ఇక్కడ ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని అన్నాడు. అంటే మనం పోరాడేది శరీరులతో కాదు. ఎవరితోనంట? అధికారము కలిగిన వాళ్ళతో పోరాడుతున్నాం. ఎవరితోనంట? ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమగు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. ఇప్పుడు మనం పోరాడేది వీళ్ళతో గనుక ఎలా ఉండాలంట? ఎంత బాగుండాలని చెప్పండి, ఎంత శక్తి కలిగి ఉండాలి. ఎందుకంటే వాడు మాట్లాడే మాట ఇక్కడ చాలా విరోధమైన మాట. నాయకులకి ఏమవుతుందమ్మా? లాభం వస్తుంది. నాకు లాభం రావాలి, ఎవరు చస్తే నాకెందుకు. గుడ్డలు లేకుండా వాడు పడిపోయాడంటే నవ్వుతున్నావే, ఆ లాభం కోసమే కదా వాడిని అలా చేసింది. నువ్వు ఎప్పుడైనా ఆలోచించినవా? చెప్పొచ్చు కదంటే చెబితే వినే సమాజం అనుకున్నారు. నీకు తెలియదా? నువ్వు చెప్పొచ్చుగా. ఇప్పుడు ఆ అమ్మాయి నాకు నువ్వు చెప్పుకోవచ్చుగా నీ భర్త, నాకేం చెప్పుద్ది? చెబితే వినే లోకమా? చెబితే వినే లోకం కాదు. ఎందుకంటే స్వార్థం కోసం ఎవరు దేన్నైనా చేయటానికి రెడీ అయిన లోకం. అపవాది వచ్చి చిన్న చిన్న వాళ్ళతో పట్టుకుందాం. చిన్న వాళ్ళని అస్సలు చిన్న వాళ్ళని పట్టుకోవాలి, అధికారుల్ని పట్టుకుంది. నోరిదే ఊరు అంటారు. మనం నువ్వు నోరులో గబగబా మాట్లాడిన మాత్రాన అబద్ధం నిజమవుద్దా? నువ్వు నోటితో పెద్ద అరిచినంత మాత్రాన అబద్ధం నిజమవుద్దా? నువ్వు కేకలేసినంత మాత్రాన ఏమన్నా అవుద్దా? అయితే కానీ దేవుడిని తాట తీసి మళ్ళా చివరిలో కోపబెడతాడు, కానీ ఓర్చుకునే తత్వం ఉండదుగా. అందుకని ఏం రాయబడి తెలుసా?
కొన్ని ప్రాంతంలోనికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు సువార్త బోధిస్తున్నప్పుడు అక్కడ ఏం రాయబడిందంటే, కొందరంటే ఏం చేశారంటే ఇలాంటి వాళ్ళు, ఈ అధికారులు కొంతమంది ఉం? అపోస్తుల కార్యంలో అనుకున్నాను ఒకసారి 17 అధ్యాయం అనుకుంటాను. తీసారమ్మా? 17 అధ్యాయము 17 వచనం చూడండి. కాబట్టి సమాజ మందిరములలో యూదులతోనూ భక్తిపరులైన వారితోనూ ప్రతిదినము సంత వీధిలో ఆ ఆ ఎపికీరీలలోను ఆ ఆ ఆ కొందరు ఈ వదరబోతు చెప్పునది ఏమిటని ఎవరంటే ఇక్కడ పౌలుని ఏమంటున్నారు? పొగరబోతు కాదు, వదరబోతు అంటే పొద్దుగూకులు నువ్వు వాడికి వచ్చిన తర్వాత జనాలను కూర్చోబెట్టి వాళ్ళ చేత సోద చెప్పించుకుంటూ పక్కన మాట్లాడే మాటలు వదరబోతు మాటలు కాదు. పౌలు చెప్పే మాటలు వదరబోతు మాటలు. వీళ్ళు మాట్లాడతారు ఇలా కింద నోరు వచ్చిందంట. అప్పుడప్పుడు అంటారు కదా, నేను చూడటానికి ఎట్టుంటే ఇంతలా మాట్లాడుతున్నాను అంటారు. ఏం మాట్లాడుతున్నావు? మనం తప్పు మాట్లాడుతున్నావా? అబద్ధాలు బాగానే ఉన్నాయి, నిజాలు ఎరితనంగా ఉన్నాయి వాళ్ళకు. అందుకేమో తెలుసా, కొంతమందిని ఎలాంటి వాళ్ళను, అల్లరి కోపలను లేపి వాళ్ళకు మద్యము తాపిచ్చి పౌలు మీదకే పంపించారంట. పోరా వాళ్ళు ఉంటే మన ఊరు పాడైపోద్ది. ఏం చెప్పినారని పాడైపోద్దమ్మా? ఏం చేశారని పాడైపోద్ది? పౌలు ఏం చేశాడు? మానభంగాలు చేయమని చెప్పాడా? అబద్ధాలు ఆడమని చెప్పాడా? దోచుకోమని చెప్పాడా? నాశనం చేయమని చెప్పాడా? ఒకళ్ళని నీ కింద బానిసలుగా చేసుకొని వాళ్ళ చేత స్వాత చెప్పించి వాళ్ళు ఇచ్చే డబ్బులతో గొప్పోడు కమ్మని చెప్పాడా? మరి ఎందుకని వీళ్ళకి ఎలా అనిపించింది? ఎదుటి వాణ్ణి పాడు చేసే స్వభావం కలిగిన ప్రతివాడు అపవాదే. కనపడలేదయ్యా మాకంటే, కనపడడు. వాడు ఎలా ఉన్నాడంట? అంధకార సంబంధమగు లోకనాథులతోనూ. మనం అంటాం ఎక్కడున్నాడు అపవాది అంటే, కనపడతాడా? అస్సలు కనపడ్డు. ఎట్లంటే తెలుసా, మంపరమెక్కిపోతుంట వాళ్ళకి ఇట్లా చూస్తే. ఎందుకని? ఏం చెప్తున్నాడని? తప్పు చేసేవాడిని అంటారు చూడండి, ఎంత బాగా మాట్లాడుతుంటారంటే, ఒక ప్రదేశాలకు ఒక ప్రాంతాలకు వెళితే అసలు ఏం చేస్తున్నారో వాళ్ళకి కూడా తెలియదు. ఉదాహరణకి ఎగ్జాంపుల్, మీ పిల్లలు ఉన్నారు కదమ్మా, చిన్నపిల్లలు ఉంటారు కదా, 10 నిమిషాలు తీసుకొచ్చి వాక్యం దేవుని దగ్గర కూర్చోబెట్టండి, ఇంట్లో వాళ్ళకు నచ్చదు. యాడికి గుతసిపోయే వాళ్ళను, నువ్వు పోయిన దరిద్రంగా వాళ్ళని కూడా తీసుకుపోతావు అంటారు. అంతేనా కదా? మీరు పోయిన దరిద్రం కాకుండా వాళ్ళకు కూడా బట్టెత్తి దరిద్రం అంటారు. అదేవిధంగా సినిమాల దగ్గర, ఆ యొక్క రికార్డ్ డాన్సుల దగ్గర కూర్చోబెట్టినప్పుడు వద్దురంటే అంటే వాడు సంతోషించొద్దు అంటారు. వద్దు అనకూడదు. తిరగాలోడు, తాగాలోడు, ఎంజాయ్ చేయలేడు. వద్దు అని చెప్పకూడదు. ఎందుకంటే వాడు ఎవరి ప్లేస్లో ఉన్నాడు? ఎక్కడ నువ్వు మంచి మార్గంలోనే తీసుకొస్తాను అంటే వాడికి నచ్చదు. వాడిని ఇప్పటి నుంచే రెడీ చేసుకుంటున్నాడు వాడి కోసం. వాడి చేతిలో పెత్తనం ఉంది, వాడి చేతిలో అధికారం ఉంది. అందుకే వాడిని ఏం చేస్తున్నాడు? వాడి వైపు మళ్ళించుకోవడానికి. మీరు అంటారు, ఇదిగో చాలా మంది ఏమంటారు తెలుసా, మేము స్త్రీలం ప్రార్థనకు వస్తాం కాబట్టి ఇంట్లో వాళ్ళు మా మాట అంటారు, పురుషులు మాట అంటారు. పురుషులు ప్రార్థనకు వచ్చినా, స్త్రీలు ప్రార్థనకు వచ్చినా పిల్లలు మన మాట వింటారు. మీకు కూడా పట్టింది పిచ్చి అంటారు వాళ్ళని కూడా. మనం అనుకుంటున్నాం ఏందో ఇది అని. అంత లేదు. అప్పవాది వేసిన వలలో చిక్కుకున్నాడు అందరిని ఆ వలలోకి లాగేస్తాడు. అందుకని ఇక్కడ బాగా గమనించి ఆలోచించండి. చాలా చక్కగా మనం చదివినప్పుడు, ఆలోచించినప్పుడు, వాడు భూమి మీదకి వచ్చాడు. భూమి మీదకి వచ్చి మనుషుల్ని ఏం చేసిందంట? పాడు చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? అంతంత పిల్లలు ఇది ప్రోగ్రామ్, డ్యాన్స్ ప్రోగ్రామ్, డ్యాన్స్ వేపిస్తుంటారు. తల్లిదండ్రులు పక్క నుండి మరి బాగా డ్యాన్స్ చేయి అంటుంటారు. అది కరెక్ట్ మార్గం కాదని ఎవరైనా చెప్పే వాళ్ళు ఉన్నారా? ఒక 50-60 సంవత్సరాల క్రితంలో
ఆడపిల్లలు బయటకు వచ్చి ఆ యొక్క స్టేజీలు అంటారు కదా, వీటి మీద డాన్సులు వేస్తుంటే భోగమోళ్ళు అంటారు వాళ్ళు. ఇప్పుడు నీ పిల్లలు పోయి డాన్సులు వేస్తున్నారు, వీళ్ళని ఏమందాం మనం ఇప్పుడు? ఆమేన్. అవునా కదా చెప్తాండి. ఇదివరకు అనేవాళ్ళు ఆడపిల్ల బయటికి పంపొద్దు, రావద్దు, లోపల ఉన్నాను. వాళ్ళ ఊరంటే భోగమోళ్ళు వచ్చారంటారు. మరి ఇప్పుడు నీ కుమారుడు కాదు, నువ్వే వాళ్ళ పక్కన వెళ్ళి డాన్స్ చేస్తున్నావంటే నువ్వు నా స్థితిలో తీసుకుపోయింది కారణం ఎవరు? వాళ్ళు డాన్స్ చేస్తుంటే వాళ్ళ పక్కన తీసుకెళ్ళి నేను వేసిన డాన్స్ బాగుందని చెప్పి స్టేటస్ పెట్టుకుంటున్నావేంటి? దిగ్గు లేకుండా, తెలివన లేకుండా. నువ్వు ఎవరి కోసం పుట్టావు, దేనికోసం పుట్టావు, ఎలా పుట్టావు, ఎందుకు పుట్టావు, నీ హృదయంలో ఉన్నటువంటి ఆలోచన ఎవరికైనా తెలుసా? ఈరోజు ఏమి తెలియకుండా ప్రశాంతంగా ఉంటే ఈయనేమంటారు తెలుసా? దేనికి చల్లనోడు అంటారు, దేనికి పనికిరానోడు. దేవుడు ఏమన్నాడు తెలుసా? మీరు లోకాన్ని జయించాలంటే వీటన్నిటిలో నుంచి బయటికి రావాలి. ఈరోజు ఈ మాటలు మనుషులకి ఎలా ఉంటాయంటే, నిజంగా చెప్తున్నాను, పుండు మీద కారం చల్లినట్టు ఉంటాయి. ఫ్రాంక్ నిజమేది. నేను చెప్పేది నిజం, అబద్ధమే చెప్పట్లే. పుండు మీద ఏంది ఇట్లా చెప్తున్నారు అనేది బైబిల్ చెప్తుంది ఇక్కడ. నాయకులకు అధికారులకు చిన్నది లాభం తెస్తుంది, ఆ చిన్నదాని జీవితాన్ని నాశనం చేయటం వీళ్ళకి నచ్చుద్దమ్మా. ఆ చిన్నదాని జీవితము, దానికి రేపు పెళ్ళి అవుద్దా? దానికి పిల్లలు ఉంటారా? అసలు దాని పరిస్థితి ఏంది? బతికినంత కాలం నువ్వు నా దగ్గర ఉండి సోద చెప్పాలి. ఎన్ని రోజులు నీ దగ్గర సోద చెప్పాలి? ఆమె కూడా బాధే కదా. ఎందుకు మీరు బాధ ఆడింది అనొచ్చు. చదువు మా సందర్భం చదువుకుంటారా? 16 నుంచి కింది చదువుకుంటారా అపోస్తలుల కార్యములు. మీరు చదివే లోపు నేనే తెస్తా. చూడండి, ఆమె పౌలు 18 ఆమె పౌలును మమ్మను వెంబడించి మనుషులు సర్వోన్నత దేవుని దాసులని వీరు మీకు రక్షణ మార్గం ప్రచురించిన వారు ఉన్నారని కేకలు వేసి చెప్పాను. ఆమె ఇలాగ అనేక దినములు చేయుచున్నాను గనుక పౌలు వ్యాకులపడి దాని వైపు తిరిగి, నీవు ఏమని వదిలిపోమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దెయ్యముతో చెప్పాను. వెంటనే అది ఆమెను పౌలు ఏమయ్యాడంట? వ్యాకులపడటం అంటే ఎందుకు బాధ? ఆమేన్. పౌలుకు బాధ ఉంది, వీళ్ళకి బాధ లేదు. పౌలుకి ఏముందమ్మా? బాధ ఉంది, వీళ్ళకి ఎందుకు లేదు బాధ? ఎంత బాగా మాట్లాడుతున్నారు చూడండి ఇక్కడ. పౌలుకైతే బాధ ఉంది కానీ ఏమకు మాత్రము ఎందుకు బాధ లేదంటే, వాళ్ళకేమవుతుంది ఆమె వల్ల? లాభము. ఇప్పుడు ఆమెను ఆ దెయ్యం మొదలుగొట్టారని ఏం చేశాడు కింద చూడండి. ఆమె యజమానులు తమ లాభము పోయినని చూచి, ఏం పోయిందంట? మనిషి బాగుపడింది కాదు ఇక్కడ కావాల్సింది, లాభం పోయింది. మనిషి బాగుపడితే నచ్చుద్దమ్మా? మరి ఏమి నచ్చుద్ది? ఏం బాధ ఉంది వీళ్ళకు? మా లాభం పోయింది, మా లాభాన్ని ఊరు పోగొడుతున్నాడు. ఈ పౌలు గాడు వచ్చి పోగొడుతున్నాడు, ముందు వాడిని చంపేస్తే అసలు ఇక్కడ ఇలాంటి దరిద్రమే ఉండదు. అందుకే ఇప్పుడు ఏమంటున్నారో తెలుసా? చాలా చోట్ల పోతే చర్చీలు ఉండొద్దంట. ఎందుకు? మంచి చెప్తున్నారుగా. నీ కాడ నిజంగా నన్ను అప్పుడప్పుడు చూస్తుంటాను, నేను ఫ్రాంక్ చెప్తుంటాను. నేను పొద్దున్న లేత ఒకసారి తలకాయ నొప్పి లేస్తుంది నాకు ఇక్కడ పడుకుంటే. ఏంది గోళ? ఏం గోళ? మంచి మాటలు గోళ కాదు, అల్లర్ల గోళ, తాగుడు అల్లర్ల గోళ. నాకు పొద్దున్న లేచినమ్మటే కిందికి వచ్చి పైన పడుకొని కిందికి వచ్చి చూస్తుంటే చుట్టుపక్కల చూస్తే తల నొప్పి లేత, ఏంద్రీ దరిద్రం అనిపోతుంది. ఎందుకు? ఇది కాదు ఇప్పుడు కావాల్సింది. మనం మంచి మాటలు చెప్తుంటే గోళ అయిందంటే. అదే చెప్పారు ఆడ. పౌలు చేసేటువంటి చూడండి, తమ యజమానులు తమ లాభము పోయనని చూసి పౌలు చీలను పట్టుకొని గ్రామపు చావడలోనికి అధికారుల యుద్ధకు ఈడ్చుకొని పోయిరి. అంతట న్యాయాధిపతుల వద్దకు వారిని తీసుకొని వచ్చి, ఈ మనుషులు యూదులయ్యుండి ఏం చెప్తున్నారంట? వీళ్ళు యూదులయ్యుండి మన పద్ధతులు వద్దు అంటున్నారు. మీ దేవతలను నువ్వు కొలవద్దని చెప్పామా? ఇన్ని సంవత్సరాల నుంచి సేవ చేస్తుంటే ఏ రోజైనా ఏ దేవుడినైనా దేవతనైనా వద్దని చెప్పామా? చెప్పండి. మీ బుద్ధి మీది, మా ఇష్టం మీది కాదనట్లేదు, కానీ చెడు వద్దని చెప్తున్నాం. అది నువ్వు చెడు చేయొద్దు. నీ చెడు వల్ల నీ కుటుంబంలో నీ భార్య ఏడుతుంది, నీ భర్త ఏడుతున్నాడు, నీ బిడ్డలు ఏడుతున్నారు, నీ తల్లిదండ్రులు ఏడుతున్నారు. వాళ్ళ ఉసురు నీ కొట్టుకొని నువ్వు నాశనం అయిపోతావు, వద్దు అని చెప్తున్నాం. కానీ అదే కావాలంటున్నారంటే ఎంతమంది కన్నీళ్ళు.
ఈమెకి ఎంతమంది కన్నీళ్ళు కొట్టి ఉంటారు చెప్పండి ఆ నాయకులకి. ఆ పూతోను చిన్న దాని యొక్క జీవితం నాశనం అయి ఉంటే ఎంతమంది ఆమె గురించి బాధపడి ఉంటారాడ. తన తల్లిదండ్రులు బాధపడరా, తన బంధుమిత్రులు బాధపడరా, తన ఇరుగు పొరుగు వారు బాధపడరా, ఎందుకురా మా అమ్మాయిని ఇలా చేసావంటే ఆమెకు ఏదో 4 మాయ మాటలు చెప్పి మళ్ళా దెబ్బెక్కువచ్చాడు. ఎందుకంటే పట్టింది దెయ్యమంటాడు. మన మాట వినరు. అప్పుడప్పుడు మనం ఏమంటాం తెలుసా? దీనికి మనం పెట్టే పేరు ఏందంటే మందులు అంటాం. మందులు కాదు, గిందులు కాదు. అదొక రకమైనటువంటి భ్రమలోనికి తీసుకుపోయింది అది. ఇంక దానికి రాదు ఇంగా. అది నుంచి బయటికి రావాలంటే ముందు ఆ దరిద్రం లేకుండా పోవాలి. అప్పుడప్పుడు మీరు చదువుతుంటారు. యోబు గ్రంథము 14 తర్వాత చదువు ప్రతులే. ముద్దంట కొన్ని సంవత్సరాలు కుట్టేస్తారంట ముద్దును. కొన్ని సంవత్సరాలు ఇందులో కుట్టేయబడి. కుట్టేసిన పడి తర్వాత నీటి వాసన చేత మళ్ళీ ఏమవుద్దంట? నీటి వాసన చేత చిగురిచ్చిద్దా? ఆమేన్. ఖచ్చితంగా చిగురు వత్తదని బైబిల్ చెప్పాడు. అలాగే కొన్ని రకాలైన పద్ధతులు మానుకున్నాక మళ్ళా వాసన దగ్గరికి పోకూడదు. అది వస్తే మళ్ళా వచ్చేస్తుంది. ఏమవుద్దిలే, ఏమవుద్దా? ఈ పరిస్థితులు ఏం గుర్తురాదు. ఈ పరిస్థితులు ఏమైనా గుర్తొత్తదా? ఏది గుర్తురాదు. వాడికి అదే దరిద్రం. నాయకులంట గ్రామ చావడిలోనికి తీసుకెళ్ళి వాళ్ళని ఏం చేపించారంట? ఎందుకు కొట్టారమ్మా? ఏం చేశారని కొట్టారు? అస్సలు సువార్త అనే పాయింట్ రాలా మీరేమని అనుకోండి. మరి ఎందుకు కొట్టించారు చెప్పండి? మనకు రోజు వచ్చి సోదె చెబుతుంటే ఈమెకు సోదె చెప్పేటువంటి ఆమెలో ఉన్న దేవతను పోగొట్టారు ఈడన్నాడు. ఒరే 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 నువ్వు సోదె చెప్పేవాళ్ళు ఎవరెవరో మాకు లాభం పోయింది. ఇలాంటి మాటలు చెప్తే మా కాడికి ఊరొత్తారు ఇంకా తింటా మా కాడికి సోదె చెప్పుకోవడానికి ఊరొత్తారు. అందుకని వీళ్ళని అసలు ఈ ఊర్లో నుంచి ఎల్లగొట్టమని కొట్టించారు, పంపించారు. బాగా అర్థమవుతుంది. అంటే ఎవరు ఎలా పాడైపోయినా పర్లా మేము బాగుంటే చాలు అనుకుంటున్నారు వాళ్ళిద్దరు నాయకులు. ఎవరు ఎలా ఏడిస్తే పర్లా, ఎవరు ఎలా ఉంటే పర్లా. వాళ్ళకు ఇప్పుడు ఆ చిన్నదాన్ని తల్లిదండ్రులు రోజు ఏడుస్తూ గొడవ పడుతుంటే, ఆ చిన్నదానిలో ఇబ్బంది పడుతుంటే, మా వల్లే వాళ్ళు అలా అయ్యారని నాకు కనిపిస్తుందా? ఇప్పుడు వీళ్ళంటారు వీళ్ళకి తెలివన్న లేకుండా చూడు ఎట్టున్నారు. ఆ తెలివి లేకుండా చేసింది వీళ్ళే కదా, నాయకులే కదా. ఈ నాయకులే కదా ఆమెకు తెలివి లేకుండా చేసింది. రేయ్ మన ముద్దురా మనం ఏదో ఒకటి చేసుకొని ఆమెను వదిలేద్దాం అనుకుంటే, నువ్వు మాకు సోద చెప్పొద్దు ఏమి చెప్పొద్దు అని వదిలేస్తే వాళ్ళకి ఆ పని ఆ వృత్తి వదిలేసి అక్కడ ఆ సోద చెప్పేటువంటి స్థలమే లేకుండా చేస్తే ఆమెం చెప్పుకోదుగా. అసలు ఆ పరిస్థితి లేకపోతే బాగుపడుతుందిగా కుటుంబానికి వెళ్ళి. ఇక్కడ అపవాది వచ్చి అన్నదో భూమి మీద దానికి శ్రమ, మనకు శ్రమ. ఇప్పుడు చెప్పాలి ఎందుకు? ఇప్పుడు వచ్చి ఏమేసిందమ్మా చెప్పండి అది? ఏం చేసింది అది? ఏం చేసింది ఇక్కడ? అక్కడ నేరం మోపింది, ఇక్కడొచ్చి కీలు బొమ్మలాగా ఆడిస్తుంది. అక్కడ ఏం చేసింది? ఇక్కడొచ్చింది నాయకుల చేతుల్లో ఉంది, ఆర్డర్‌లు ఆడుతుంది. మొత్తానికి మూల కారణం ఏంది? ఇది కారణం ఏంది? అపవాదిని ఎవరైనా దెయ్యాన్ని ఇంట్లోకి రానిత్తమా? కారణం ఏంది? లాభం. లాభం దగ్గరకు వచ్చినప్పుడు ఎవరైనా తల వంచాల్సిందక్క. లాభం అంటే ఏంటిది? ధనము గాని, బంగారం గాని, డబ్బు. దీనికోసమే కదా ఏది చేసినా. వాడు చచ్చిపోతున్నాడంటే సత్య నాకెందుకు నాకు డబ్బులు ఇస్తే చాలని లోకం. అంతే కదక్క. అవునా కాదా? ఒక భార్య అంటది, నువ్వు ఇలా పోతే నేను చచ్చిపోతాను వచ్చేలోపు అంటే, నువ్వు చచ్చినా పర్వాలేదు నేను లోకంలోకి వెళ్ళిపోతాను. అప్పుడు అక్కడ పాపం చేసేటటువంటి రాహాబు అనే వేశ్య అనుకుందాం ఎగ్జాంపుల్. రే నువ్వు ఇలా రావటం వల్ల నీ భార్య ఉరేసుకుంటుంది, నువ్వు నా దగ్గరకు రావద్దు, నేను ఈ వృత్తి మానుకున్నానంటే ఇంకో రాడుగా. నువ్వు ఎట్టపోతే నాకెందుకు, నాకు రావాల్సింది డబ్బులే. నీ భార్య వచ్చి ఇలా చెప్తే నన్నెందుకు అడుగుతున్నావు, నీ భర్త చెప్పుకోమంటుంది. నువ్వు లేకుండా ఉంటే అసలు రాడుగా నీ కాడికి నా భర్త. అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి పోయింది అర్థం కాకుండా ఇప్పుడు ఏమంటున్నాం? తప్పెవరిది? 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 అందరు చిన్నదాంది అన్నారు నాయకులు అని అంటారా? ఎందుకంటే నోరుంది కాబట్టి వాడిని ఏమనకూడదు. బైబిల్ ఎంత లోతులోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు అపవాది పట్టుకుంది ఎవరు? చిన్నదాన్నే. నాయకులను పట్టుకుంది. నాయకులు జాగ్రత్తగా ఉన్నారు, ఆట ఆడిస్తుంటే కిందన్నోడు ఆడుతుంది చిన్నది. ఇప్పుడు నాయకులు ఏమంటారు? మేమేమన్నా చేయమన్నామా? నీకు తెలియదా? నీకు తెలియకుండా జరుగుతుందా? ఆ వస్తున్న డబ్బంతా నువ్వు తీసుకుంటున్నావు కాబట్టి నీకు తెలియదా? ఆ రూపాయి
వాళ్ళు ఎండలో ఎండిపోయి వాళ్ళ రక్తం అంతా కూడా చెమటగా మార్చిన డబ్బు అని నీకు తెలియదా చిన్న నాయకుడా? ఈ నాయకుడికి తెలుసో తెలియదా? వాళ్ళ రక్తాన్ని పెంచున్న ఈయనను ఏమనాలి ఈ నాయకుడిని? క్రూర మృగాలు ఏడున్నాయమ్మా? అడవుల్లోనా? ఆమేన్. అడవుల్లో ఉంటే వాళ్ళకి జాలైన ఉంటది. చూస్తే అమ్మో పాపం పిల్లోడు ఏడుతున్నాడు నేను వెళ్ళిపోద్ది సింహమైనా పులైనా. ఈ క్రూర మృగాలు ఎక్కడున్నాయంటే ఇక్కడే ఉన్నాయి. రక్తాన్ని ఓడ్చి ఓడ్చి తాగిపోతున్నాయి. తర్వాత ఏం చేస్తుంది? చిన్నదానికి బువ్వ లేకుండా ఉపవాసం ఉండాలి కదా ఆ రోజు. చెప్పాలంటే బువ్వ ఉండకూడదు కదమ్మా. ఉపవాసం ఉండి కళ్ళు తిరిగి పడిపోతే తీసుకెళ్ళేసి యాడనో పక్కన నూకుతుంది. మా దగ్గర వద్దు, పడిపోతే మళ్ళీ మా మీదకి వస్తుంది నేరం. ఆ ఇంతగా చేస్తుంది అన్నప్పుడు అందుకు అన్నదాడు పైన అన్నాడు దేవుడు, భూమి సముద్రమా మీకు శ్రమ ఇట్లాంటివి వస్తాయి. ఇప్పుడు మీ ఇళ్ళ కాడ మీ కుటుంబాలు ఇట్లాంటి వస్తాయి, మీ ప్రాంతాలు ఇలాంటి వస్తాయి. మీరు ప్రశాంతంగా ఉన్నారనుకున్నారుగా, ఇక ప్రశాంతత మీకు ఉండదు. ఏంది మాకే పట్టింది దరిద్రం? దరిద్రం నీకు బట్టల. దరిద్రం ఒకడికి బట్టి ఆ దరిద్రం మన మీద రుద్దేస్తున్నాం. మనం ఏమనుకుంటున్నామంటే మన బంగారం మంచిదైతే, మన బంగారం మంచిదే, తీసుకొని బురదలో వేస్తే ఏమవుద్ది? మనకేం తెలుసు? ఆవిడ బురద లేకుండా ఉంటాయంగా. అసలు ఇది అర్థం కాల లోకానికి. ఏమంటారు తెలుసు? ఇది అంటారు, దీనికి కారణము చదవండి. దీనికి కారణం ఏమైంది? రోమీయులకి యూదులకు మధ్య ఏం చేసింది మళ్ళా? ఆమేన్. తెగ మళ్ళీ చేసింది. మనం గొప్ప, నువ్వుకు పోటీ నాకు పోటీ. దేంట్లో పోటీ ఇక్కడ? గొడవల్లో పోటీ, తగాదలో పోటీ, పాపంలో పోటీ, అంటేలో పోటీ. ఇప్పుడు నువ్వు తప్పుకుంటే నేను తప్పుకుంటా, ఏం తప్పుకుండేదాడా? తప్పురా, ఇది సమాజం రా, లోకం నాశనం అయిపోతుందిరా, మనుషులు పాడైపోతారు. ఇది ఎవరికి అవసరం లేదు. వాడు ఎట్ట చచ్చినా పర్లేదు, నేను బాగుంటే పర్లేదు. అక్కడ చచ్చిన తర్వాత నువ్వు అక్కడ కూడా నేను చేసుకుంటా. నాకు అర్థం కాదా? ఎలాంటి పరిస్థితి వచ్చిందో తెలుసా? సొదొమ గొమొర్రాలో మొత్తం చచ్చారు. లోతు కూతుర్లు ఉన్నారు. ఏం జరిగింది? తండ్రితో కుమార్తెలే పాపం చేశారు. అదే అందరుంటే పరిస్థితి రాదుగా. వీళ్ళందరూ అనుకుంటారు, అందరూ పోయి నువ్వు అక్కడ ఉండటం వల్ల ఉపయోగం లేదు, నువ్వే చివరికి చచ్చిపోతామని వెళ్ళిపోతుంటావు, నేను చస్తే బాగుండి అనుకుంటావు. చూడలేక ఒక్క మనిషి చచ్చిపోతేనే ఆ ఊర్లో నుంచి ఆ శవాన్ని తీసకపోతే బజార్లో 2-3 రోజులు తలుపులు తీసుకుని బయటికి రావు మనం. అర్థమైందక్క? అందరు చచ్చిపోతే నువ్వు ఒక్కదాని ఎట్టుంటావు ఊర్లో? ఆలోచించు. అప్పుడు అనుకుంటావు చచ్చిపోతే బాగుండని. ఈ దెబ్బ అంతా ఏం చేస్తావు? అందరి దగ్గర సోది చెప్పి తెచ్చుకొని ఈ డబ్బంతా ఏం చేస్తాడు ఇప్పుడు ఈ నాయకుడు? ఏం చేస్తాడు చెప్పండి? తగలబెడతాడా? ఏమి చేయడు. సునామీ వస్తేనంట కార్లు, ఇళ్ళు, వాకిళ్ళు అవన్నీ వదిలేసి ఉరుకుతున్నాడంట ప్రాణాలు కాపాడుకోవటానికి. అదే చెప్తుంది ఇక్కడ. అపవాది వచ్చింది దేనికి తెలుసా? అది అపవాది అని కూడా తెలియకుండా వచ్చింది ఇక్కడికి. ఇప్పుడు పని అంత బాగుంది. చాలా మంది ఏమంటారంటే కాలం అందంట అంతకాలం దగ్గరికి వచ్చింది, పాపం బండిపోయిందంట. ఎవరు చెప్పారమ్మా? మరి ఎందుకు బండింది చెప్పండి? ఎందుకు బండింది? ఎందుకు చెప్పాలి త్వరగా? సమయం చాలా అయిపోయింది మళ్ళీ. అమ్మేన్. వాడి టైం కొద్దిగా పని ఎక్కువ చేయాలి, అందుకే అందరిని వాడుకుంటున్నాడు. టైం లేదు వాడికి. ఇంకా టైం ఉంటే కొద్దిగా రెస్ట్ తీసుకుని టైం ఉందా? మనమైనప్పుడు రెస్ట్ తీసుకుంటే వాడు అసలు రెస్ట్ తీసుకోడు. టైం లేదు, అందుకే 4 రోజులు చక్కగా ఉంటే 5వ రోజున ఇంట్లో ఏడుకుంటుంది. అంతే. ఏందయ్యా నాకు ఈ బాధ అంటే బైబిల్ అని చెప్పింది. యేసుప్రభు ఇక్కడ ప్రకటన గ్రంథమే చెప్పాడు. దూత చెబుతుంది, మీకు శ్రమ తెలుసుకున్నావు కాబట్టి జాగ్రత్త. ఏడ్చే వాళ్ళు ఏడవని, నవ్వే వాళ్ళు నవ్వని, దుఃఖించే వాళ్ళు దుఃఖించని. ఎందుకంటే భూమి మీద అలా జరుగుద్దని. మరి ఎలా ఉండాలంటే దానికి దూరంగా ఉన్న నువ్వు దాని జోలి పోతే నీకు కూడా శ్రమే. దూరంగా ఉన్నాము కానీ మనం ఏమనిపిస్తుంది అక్క? దూరంగా ఉన్నాం, మనందరికీ ఊరికే లేదు, కానీ ఏమనిపిస్తుంది? తెంచుకున్న బంధాలు కదా, ప్రేమల ఆప్యాయతలు కదా. అందుకని దెబ్బలు అంది ఏడుపులు పెడబొబ్బులు తప్పవుగా. అమ్మాయి ఇప్పుడు పాపం చేస్తుంటే ఇష్టం తిరుగుతుంటే నేను సంతోషంగా ఉంటున్నా. బంధాలు కదా. అప్పుడు ఏం చేయాలంటుంది బైబిల్? నీకు నువ్వే ఏం చేయాలంట? నీకు నువ్వే ధైర్యం తెచ్చుకొని నా మీద ఆధారపడి బతకమన్నది. ఆ మాట చేయాలంటే మనం దేవుణ్ణిలో ఏమై ఉండాలి?
ఈ లోకము మనది కాదు అని ఉండాలి దేవుళ్ళు. అలా ఉండటం చాలా కష్టం కదమ్మా. ప్రేమలు కదా పావుగా, ప్రేమలు సత్యాక పావు పాకేం చేస్తాం, ఏడుతుంటాం. ఎందుకమ్మా ఏడుతున్నట్టు, ఏం చేయమంటావు, ఈ ఊరు బాధపడమన్నారు. అది ఆటలు ఆడుతుంటే వాళ్ళు ఆ ఆటలో ఉన్నోళ్ళు అక్కడికి పోవటం వల్ల వీళ్ళకి దెబ్బలు. ఊతో నుండి చిన్నదానికి దెయ్యం పట్టింది. వీళ్ళు దెయ్యాన్ని అడగొట్టాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు వీళ్ళు ఎదలగొట్టడం వల్ల వాళ్ళకేమైంది? దెబ్బలు. ఇప్పుడు ఏడ్చిర్రు, బాధలు పడుతున్నారు. ఎందుకంటే ఆ దెయ్యాన్ని ఎందుకు ఎలగొట్టాము. అలాగనే మనము బాగు చేయాలనుకుంటే మనకు దెబ్బలే. ఏమన్నా ఫీల్ కాండి, ఇది నిజం. మరి ఎందుకయ్యా అంటే తప్పదు. ఎందుకు తప్పదంటే ఎవరు దెబ్బలు పెట్టించారు ఇక్కడ? ఇప్పుడు చెప్పాలి. ఇప్పుడు పౌలుని ఎవరు దెబ్బలు కొట్టించాడు? ఆమేన్. నాయకులు వచ్చి ఏమన్నారు తెలుసా? ఇదిగో ఇది ఇలా ఏమంటారు? మీరు ఇప్పుడు ఏదైనా చేశారనుకంటారు తెలుసా? ఇప్పుడు మీరు ఏదన్నా అన్నారనుకుని ఏమంటారు తెలుసా? నువ్వంత శాతగానోడివా? రెచ్చగొట్టి మరీ రెచ్చగొట్టి మరీ తగాదలు కదా అనేది ఏంటంటే, రెచ్చగొట్టి మరీ వాడు పచ్చగా ఉన్న కాపురాన్ని నాశనం చేసి వాడు నవ్వుకుంటుంటాడు. అది వాడి పని అంతే. సొదొమ గొమొర్రా తగలబడుతుంటే దేవుడు బాధపడుతున్నాడు, దెయ్యం నవ్వుకుంటుంది తెలుసా? మీ అందరికి తెలుసో తెలియదు. సొదొమ గొమొర్రా తగలబడుతుంటే బాధపడేది ఎవరు? నవ్వేది ఎవరు? ఆమేన్. మీకు తెలుసో తెలియదో, ఈరోజు వీళ్ళందరూ, భూమి మీద ఉన్న ప్రజలందరూ తాగి తందనాలాడి వ్యభిచారాలు చేసి, దొంగతనాలు చేసి, మానభంగాలు చేసి, హత్యలు చేసుకుంటూ జైలు పాలు, వాటపాలు, ఇక్కడ కుటుంబాల్లో ప్రశాంతత లేక, టయానికి అన్నం లేక ఏడ్చి పెడబొబ్బులు పడి తిరుగుతుంటే సంతోషించేది ఎవరు? బాధపడేది ఎవరు? దేవుడు. బాధపడేది దేవుడు, సంతోషించేది దెయ్యం. మనకు అర్థం కాక ఏమనుకుంటామంటే మన కర్మింతేనని. కర్మ అదే. దాని చేతిలో ఉన్నవి నీ ప్రాణం అంతా. తప్పించుకొని బయటకు రమ్మంటున్నాడు బైబిల్. రా బయటికి. ఎందుకంటే సౌలు ఉన్నాడు తెలుసు మీ అందరికీ, గొప్పోడు పాత నిబంధన కాలంలో. సౌలు దేవుని యొక్క రాజుగా చేశాడు. సౌలు మీదకి ఏమొచ్చింది? దురాత్మ. ఏమొచ్చిందంట? సౌలు మీదకి దురాత్మ వచ్చి ఎవరిని చంపాలనుకుంది? దావీదు. ఏం చేశాడమ్మా చంపటానికి? ఏం చేశాడక్క దావీదు చంపటానికి చెప్పండి? కాదు. దావీదు ఏం చేశాడు అక్కడ? అన్ని మీకు చెప్పిన అక్కడ ఏం చేశాడు దావీదు? ఓకే, మీరు చెప్పింది కరెక్ట్. ఇసుపు చూపించింది అందుకు. అంటే ఆడున్నప్పుడు ఇప్పుడు దావీదు ఆడుకోకున్నాడు, సౌలు ఆడుకోకున్నాడు. దావీదు ఏం చేశాడని కత్తిసిరేస్తాడు. ఏంలో దురాత్మతే దావీదు బాధపడుతున్నాడు కాబట్టి కొడుతున్నాడు ఆయన. అదే దావీదు వీణ వాయించి దురాత్మని ఎల్లగొట్టకుండా పోతే అని ఏమండుగా అంటే, ఆ వీణ వాయిస్తే ఈయనకేమవుతుంది అంటే, సౌల్లో నుంచి నన్ను పంపిస్తామని కత్తితో ఇసిరి నూకిన్నాడు. మీకు తెలుసో తెలియదు, చెడిపోయేవాడిని బాగుపడమంటే ఒక కోపం వాడికి. అటు చెప్పోళ్ళు లేకుంటే అబ్బా మంచోళ్ళు మా వాళ్ళు అంట చెప్పకూడదు. దావీదు ఒక్కడే ఆడ చెప్పింది, ఇంగూరు చెప్పలా. సౌలులోనికి దురాత్మ వచ్చిన ప్రతిసారి దావీదు వచ్చి ఏం చేసేవాడు? ఇప్పుడు దావీదే లేకపోతే ఏమైనా వాయించే వాళ్ళు ఉంటారుగా. ఇప్పుడు వచ్చిన ప్రాబ్లము. నువ్వు చెబుతున్నా అసలు నువ్వే లేకపోతే చెప్పేవాళ్ళు లేరుగా. చెప్పేవాళ్ళు లేకపోతే ఎట్లుంటుంది వాడికి? 4 రోజులు 5వ రోజు నీ విలువ అర్థమయ్యి ఏమంటారు తెలుసా? నీకు బాగానండి, ఉదయ కాలం వండుకున్న కూడు మరుసటి రోజు ఉదయాన్ని పిసుక్కొని తినేది గతి వస్తుంది వాడికి, అంతే. నీకు అర్థం కాదు వాడి విలువ. చాలా మంది ఏమంటారు, అలిగిపోతారు చాలా మంది. ఏదిరా భోజనాలు అంటే తినాలంటాడు. ఎప్పుడు తినడు? నిన్నెప్పుడు మధ్యాహ్నం వండుకుంది ఆ మాడి చెక్కలు మొత్తం పక్కకు తెచ్చుకొని వండుకోవటానికి టైం చేతకాక, మంచిగా వండుకోలేక ఆ మురిగిపోయింది తింటున్నా సిగ్గురాదిడికి. నా భార్యను తీసుకొచ్చుకుంటే బాగుండు అనుకుంటాడా? నేను ఈ పని చేయటం వల్లే కదా నా భార్య ఉందనే పద్ధతి ఉంది వీడికి, బుద్ధి లేనోడికి. దెయ్యం పట్టిందట, అయిపోయింది. ఇప్పుడు ఈడు బాధపడుతున్నాడా, వాళ్ళు బాధపడుతున్నారా? ఈడికే బాధ. టయానికి తిండి లేదు, కట్టెని నిద్ర లేదు, టయానికి నీళ్లు లేవు, బట్టలు ఉతికే వాళ్ళు లేరు. ఏమంటారు తెలుసా? నువ్వు లేకపోతే బాగున్నావు. ఇప్పుడు కుక్క తిరిగినట్టు ఇంటింటికి తిరుగుకుంటా. టైం ఉందా ఏముందా? అందుకే బైబిల్ చాలా చక్కగా చెప్తుంది ఇక్కడ మనకు. దురాత్మ సౌల్లోనికి వచ్చింది, దావీదు వీణ వాయిస్తున్నాడు.
దావీదు వీణ వాయిస్తుంటే సౌలుకు నచ్చలా. ఏం చేయాలి మరి దావీదు కూడా సౌలులాగా వాళ్ళతోటి కలిసి తిరిగితే నచ్చుతాడు, తిరగకూడదుగా. ఎందుకు? దావీదు ఎవరు? దేవునికి నచ్చినోడు వాళ్ళకి నచ్చినట్టు ఉండడు. చంపుతామంటే పారిపోయాడు కానీ మీలాగా నేను మారనన్నాడు. తెలుసా మీకు? నిజం కదా. పారిపోయాడు కానీ మీలాగా నేను మారనన్నాడు. అది నీవు దేవునికి ఇష్టంగా ఉంటే నీ జీవితం అలా ఉంటుంది. అవసరమైతే దెబ్బ తప్పించుకొని పక్కకు పోతావు కానీ వాళ్ళలాగా మారవు. ఎందుకు మారవు అంటే అంటారు చాలా మంది అంటారు, ఇన్ని కష్టాలు ఎందుకు దావీదు? కాంప్రమైజ్ కావచ్చుగా. కాంప్రమైజ్ అయితే పరలోకమే పోద్ది. దావీదుకి తెలిసి వీళ్ళకేం తెలుసు? పనికిరాని వాళ్ళకు వీళ్ళకేం తెలుసు పాపం. అందుకని ఇక్కడ ఏమన్నాడు? భూమి సముద్రమా మీకు శ్రమ. అంటే ఇప్పుడు దేవుని నమ్మిన వాళ్ళకైనా నమ్మని వాళ్ళకి కొడకనా? ఇప్పుడు చెప్పండి, మీరు చెబితే ప్రార్థన చేసుకుందాం. దేవుని నమ్మిన వాళ్ళకన్నా నమ్మని వాళ్ళకి కొడకనా? ఆమేన్. ఏం తల్లి? అందరికీ శ్రమ, అందరూ బాధలు పడుతున్నారుగా. ఇప్పుడు ఏమనుకు బాధలు లేవు నువ్వు అని చెప్పాడు, ఒక రమ్మని చెప్పు నా దగ్గర చూస్తా. మరి బాధలు లేనివాడు ఎవరన్నా ఉన్నాడంటే వాడు యేసు ప్రభుని నమ్మిన వాడే. ఆమేన్. ఏ టెన్షన్, ఏ ప్రశాంతత, ఏ బాధ, ఏ ఇబ్బంది లేదు. చాలా మంది అంటారు, ఎందుకు లేదు నీకు ఇబ్బంది అంటే, ఏముంది ఇబ్బంది? మనకేం కావాలి? సమస్తము నాది కాదు, నా దేవుడు నాకు. నాకెందుకు బాధలు? అసలు అర్థం కాలేదు చెప్తున్నాను. తినటానికి తిండి ఉన్నది, ఉండటానికి ఇల్లు ఉన్నది, టయానికి కావాల్సినటువంటి ఆహారం ఇస్తున్నాడు. ఎందుకు బాధ? ఏడన్నా తక్కువ చేశాడు నీ దేవుడు నేను? ఒట్టు ఆటలో ఏలు పెడితే తక్కువ చేస్తాడు. నేను అసలు ఏలు పెట్టను కాబట్టి నాకు ఎక్కడ తక్కువ ఉండదు. ఏ విషయం నేను తగ్గను. ఎందుకంటే ఏందంత గొప్ప అంటే నా గొప్పతనం కాదు, నా దేవుని గొప్పతనం. నా దేవుని గొప్పతనం. లోకం నన్ను కూడా మిమ్మల్ని పిలిచిన దానికంటే ఎక్కువ నన్ను పిలుస్తుంటుంది లోకం, నాకు తెలుసు. నేను ఎక్కడా తల వంచను. దురాశలు వస్తుంటాయి, వ్యసనాలు వస్తుంటాయి. ఎవరో బాగుంటే వాళ్ళని చూసి ఓర్చుకోలేని తత్వం వస్తుంటుంది. అప్పుడప్పుడు కొన్ని వ్యసనాలు అంటే మనకేం వ్యసనాలు వస్తాయంటే, నిన్న ఒక సహోదరి చెప్తుంది, నేను అక్కడ వెళ్ళిన తర్వాత అంటుంది, ఒక పాస్టర్ గారు అయ్యా నా దగ్గరకు వచ్చి వేరే వాళ్ళు డబ్బులు ఇవ్వాల్సి ఉంటే ఇది ఇప్పిస్తానని చెప్పి 3 లక్షలు తీసుకొని 1,50,000 నాకు ఇచ్చి వాళ్ళు ఇంతే ఇచ్చినారని చెప్పినాను. వాడికి డబ్బు పిచ్చి పట్టింది. మనం ఏం చేద్దాం? డబ్బు దేవుని పనిలో లేకుండా చేసేది ఎవరినైనా. ధనాపేక్ష సమస్తమైన కీడులకు. మరి బతకాలి కదంటే దాన్ని వదిలేయి, అదే నీ ఎమ్మట పడుద్దని నేను 100 సార్లు చెప్పాను. వద్దని వదిలేయి దాన్ని, అది నీ ఎమ్మట పడుకుంటూ వస్తుంది నీకోసం. నువ్వు కావాలనిపోతే నిన్ను లాక్కొని పోతుంది దాన్ని అమ్మిటి. అసలు అవసరం లేదన్నా ఈ రోజు నీ ఎమ్మట పడిపోతుంటుంది అంతే. ఎలాగంటే దానికి సాదృశ్యంగా సొలొమోను, దావీదు కాలంలో ఉన్నటువంటి వాళ్ళు అవసరం లేదన్నారు, దేవుడి కోసం సమస్తం అన్నాడు. కుప్పలు ఉన్నది వాళ్ళ దగ్గర. వాళ్ళు అదేది తనది యోబు అన్నాడుగా, మొత్తం దేవుడిదే తీసుకున్నాడు ఇచ్చాడు అన్నాడు. అపవాదిని జయించాడు, మళ్ళా 2 అంతలు వచ్చింది. కానీ ఈరోజు నేను చెప్తున్నాను, ఒక దేవుని సేవకుడిగా, ఒక ఆత్మీయ సహోదరుడిగా, మీ యొక్క కుమారుడిగా చెప్తున్నాను, మనము డబ్బు అనే దాన్ని ప్రేమిస్తే అది మన వాళ్ళ పిచ్చు కుక్కలాగా తిప్పుకుంటుంది. వద్దని వదిలేస్తే మన అమ్మటి కుక్కలాగా బరిగాడుతుంటుంది. అట్టే టైంలో అవసరం వచ్చినప్పుడు ఏ రోజు ఆకలికి చావలేదు, నిద్రకు చావలేదు, కూటికి చావలేదు. ఈరోజు బండిలో పెట్రోల్ అని లేదు, వాళ్ళకి ఏదన్నా అప్పులు ఇవ్వాలని ఆ బాధగో లేనే లేదు. ఎమ్మడ పడుతుంది, వద్దని వదిలేస్తున్నాం. అవసరమైనప్పుడు వస్తుంటుంది, పోతుంది. దాని ఎందుకు పెద్ద సమస్య? మనం ఎమ్మడబడాల్సింది ఊరెమ్మటి. ఆమేన్. నువ్వు దేవుని ఎమ్మడబడితే నీ ఎమ్మటి లోకమే కుక్కలాగా వస్తుంటుంది. ఎందుకు వస్తుంటుంది ఎమ్మటి చెప్పండి? ఎందుకు వస్తుంటుంది? ఆమేన్. ఏందమ్మా? మన గోడకి ఎన్నికి లాక్కోవాలని మనం బాము వస్తున్న దాన్ని ఏం చేస్తాం? అవసరమైనప్పుడు ఒకరేం తీసుకుంటాం, ఆడుకుంటాం, మళ్ళీ ఇసురు నవ్వుతాం అంతే. అవునా కదా? అప్పుడప్పుడు మీరు ఏదైనా పని చేస్తారు అనుకోండి, వాన పడినప్పుడు ఏం చేస్తారు తెలుసా? నీళ్ళు అక్కడి నుంచే తెచ్చుకొని పోసుకోవాల్సిన పనిలే. వాన పడిందంటే బురద వేసుకుంటూ పోతాం, మీరు అంతే, బురదేత. అదే వాన పడకపోతే ఆడో ఉన్నటువంటి వంకలు పోయి మోసుకొని వస్తూ ఉంటారు. అప్పుడు దానెమ్మట మనం పడుతుంటాం. మనకు వాన పడితే అంటే సమృద్ధి అయిన దేవుడు వానిచ్చినప్పుడు మనం అటమిటి పడాల్సిన పని. అలాగే దేవుని మనం ఎదిగితే మిగతా అన్ని మన అమ్మట పడుతుంటాం. ఈరోజు చాలా మంది చాలా పనులు చేస్తుంటారు, రాత్రి ముగ్గులు నిద్రారాలు మాడుకోవడం చేస్తుంటారు. చివరికి వచ్చేలోపు ₹1 కూడా ఉండదు. ఏం చేస్తున్నారు నాకు అర్థం కాలేదు. చాలా మంది ఏమంటారంటే మీకేమని అంటారు. నేను చెప్తున్నాను, ఈరోజు మాకేం అంటాం కాదు. నేను ఈ రోజు కోరిక నాకు ఎవరు మీరేమి ఇచ్చింది లేదు, నాకు ఎక్కడ పై నుంచి ఏమి వచ్చింది లేదు.
దేవుని ఆశీర్వాదం. జాగ్రత్త. జ్ఞానం జాగ్రత్తగా ఉంది. మనం వద్దంటే మనం అమ్మడబడతాం ఏదైనా అది ఏదైనా. అది లోకం కూడా చెప్పే సత్యమే. నువ్వు ఒకళ్ళు అమ్మడబడితే వాళ్ళు నిన్ను కుక్కలాగా ఆడేస్తారు. నువ్వు వద్దనుకుంటే నీ అమ్మడబడిపోతుంది అంతే. అందుకే లోకాన్ని వద్దన్నా అది మన అమ్మడి పడుతుంది. మనం దాన్ని పట్టించుకోకూడదు. మన అమ్మడి పడుతూనే ఉంటుంది. ఆ ఆశలు, ఈ ఆశలు అప్పుడప్పుడు చూపెడుతుంటదిగా. అప్పుడప్పుడు చాలా మంది చెప్తుంటారు. ఏదేదో మాట్లాడుతుంటారు. నీకు అక్కడికి రాదు, అది చేస్తాం, ఇది ఏం చేస్తారు వాళ్ళు? దేవుడి దగ్గర పోతే ఏమైనా చేస్తారు, మనుషులు ఏం చేస్తారు అక్కడ మనకు? చాలా డేంజర్‌లో. ఎందుకంటే ఈ లోకము లోనికి వచ్చిన వాడెవరు? అపవాది. వాడికున్న ఆయుధం ఏంటిది? డబ్బు. వాడి ఆయుధం అదే. దానికోసం కదా నాయకులు కుటుంబం ఆ చిన్నదాన్ని జీవితాన్ని పాడు చేసింది. దానికోసమే కదా గెరాసీనుల దేశంలో వాడు ఒంటి మీద బట్టలు లేకుండా ఉన్న వాడిని తీసుకెళ్ళి కొండల్లో కట్టేశారు, కానీ అక్కడ ఆ పరిస్థితులు మార్చలేదు. ఇప్పుడు దానికోసమే కదా జీవితాలు తగలబడిపోతుంది. దానికోసమే కదా ఎవరు ఎట్ట చస్తేమి మేము ప్రసంగుతుంటుంటే చాలనుకుంటుంది. కానీ అది అపవాదికున్న ఆయుధం. ఆ ఆయుధాన్ని జయించాలంటే మనకేం కావాలంట? దేవుడిచ్చే సర్వాంగ కవచములు కావాలి. ప్రార్థన, వాక్యము, దేవునిలో సమాధానము, శాంతి, సువార్త పరిచర్య. అది ఉన్నోడు ఏవి పరుచుకో. ఎందుకంటే దేవుడు నీకుంటే అన్నీ నీకున్నట్టే. దేవుడు లేకపోతే ఏమన్నా కూడా అన్నీ ఉన్నా కూడా ఏమి లేనట్టే. కాబట్టి నీకు నాకు మనందరికీ దేవుడు తెలియజేస్తున్న మాట ఏంటంటే, భూమి మీద ఎవరికి శ్రమ? భూలోకంలో ఉన్న వాళ్ళకి శ్రమ. మనం దేవుని నమ్మిన వాళ్ళం కాబట్టి మన శ్రమలు కూడా శ్రమలుగా మనం గుర్తించాం. పౌలును కొట్టారు, బెత్తాలతో కొట్టారు, పంపించారు. మళ్ళా ఏమన్నారు? వచ్చారు. ఏంటి సిగ్గు లేకుండా వచ్చారంటే, మాకేమి మీకోసమే కదా మేము ప్రయాసపడేదన్నారు. ఎవరి కోసమమ్మా? ఇప్పుడు మనం ప్రార్థన చేసుకొని ఇంట్లో ఉండి రోజు బైబిల్ చదువుకొని వారం ఒక రోజు ఉపవాసం ఉండి మనం ఇంట్లో ఉంటే మనకేమైనా తక్కువ అవుద్దా? మరి ఎవరి కోసం? వీళ్ళ కోసమే కదా మన ప్రయాస అంతా. సర్వలోకమునికి వెళ్ళి నాశనమైన వారు నశించిన దానిని వెతికి రక్షించడానికే కదా దేవుడు మనల్ని పంపించేది. ఆ విషయంలో మనకు శ్రమలు వస్తాయి, కానీ మిగతా వాటిలో రావు. కాబట్టి చూడండి, దేవుణ్ణి బట్టే నేను తిట్టినా కొట్టినా ఏదన్నా దేవుడు దేవుడు దేవుడు. ప్రార్థన అనేది తప్పితే నీ దగ్గరికి ఏమి రాని. ఎందుకంటే నువ్వు దాంట్లో ఉన్నావు. నిన్ను కూడా దాంట్లో కూడా బయటికి లాగితే ఎవరికి ప్రశాంతత ఉంటుంది? ఆమేన్. వాడికి ఇప్పుడు ఎట్టని తెలుసు, పుండి మీద కారం పోసినట్టుంది నువ్వు దేవునిలో ఉంటుంటే. నచ్చదు, అస్సలు నచ్చదు. అప్పుడప్పుడు అంటారు, నువ్వు ప్రార్థన పోతున్నావు, ఏది నీ ఇంట్లో జరిగిన మంచేది, నీకు జరిగిన మేలేది, ఇట్ట రెచ్చగొట్టైనా మనం దేవుడి నుంచి పక్కకు రప్పించాలి. మనమేమో తెలియక ఏదేదో అంటుంటాం. అప్పుడప్పుడు భార్య భర్తకు, భర్త భార్యకు మధ్య అవుతుంటారు. నీ భర్త నీకు నిన్నంత ప్రేమితో ఒక చీరన్న తేవచ్చు అంటారు. ఏమని రెచ్చగొడతాడు? ఏమనుకుంటుంది? నిజమే, ఏ రోజు కూడా నా కోసం రూపాయి ఖర్చు పెట్టలా, అందరికీ డబ్బులు ఇస్తారు, నాకేలా. అప్పుడు వచ్చి తగాది పెట్టుకుంటాడు. పిచ్చిదనాలా మంచిదనాలా? చెప్పండి. పిచ్చిదనాలా మంచిదనాలా? నీ భర్త నీకే సర్వస్వం అయితే నీకు డబ్బులు ఇచ్చేది. అంటే డబ్బులు ఇస్తే నీకు ఎట్లా ఉంటుంది? డబ్బులు ఇచ్చి నేను మైమరిపిస్తే బాగుంటుందా? అప్పుడప్పుడు తప్పులు చేసే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? అదేదో చేసినప్పుడు వాళ్ళు అలిగినప్పుడు తీసుకెళ్ళి డీమార్ట్ అనో లేకపోతే బిర్యానీలనే కొనిచ్చి వచ్చినప్పుడు కూల్ అయిపోతారు. నేనంటే అంత ప్రేమ. ఊరు చెప్పారు, అంత లేదు, నీకు బిస్కెట్ వేసి వాడి పని వాడు కానిస్తుండే నాకు. అందుకని మీ అందరికీ చెప్తున్నాను, అపవాది లోకంలోనికి వచ్చాడు. వాడి నుంచి మనం కాపాడుకొని మన చేతనైతే మన ప్రదేశాలను కాపాడుకోవటానికే మనం ఈ ఉపవాసం ప్రార్థనలు చేసేది. అందుకని అందరం కూడా తల వంచి ప్రార్థన చేద్దాం. అందరము